యువన్ గారు నమస్కారం. నమస్తే అండి. నేను ఒక మాట చెప్పినా మీరు ఏమనుకోకపోతే, అయ్యో చెప్పండి. మీరు నాకు మౌన పోరాటం నేను మా ఊళ్ళో స్కూల్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అప్పటి నుంచి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ అండి. ఇన్నాళ్ళకి మళ్ళీ మిమ్మల్ని కలవడం అంటే ఫర్ ద ఫస్ట్ టైం అనుకోండి. అఫ్ కోర్స్ అవును, కలవడం నా ఫేవరెట్ యాక్ట్రెస్ ని కలవడం మొట్టమొదటిసారి. ఆ సంతోషం ఎంత ఉందంటే మనసులో అంత ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రియల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నమ్మరు, మౌన పోరాటం సినిమా రిలీజ్ అయిన తర్వాత మా రావులపాలెం ఊళ్ళో అందరూ అనుకున్నారు ఏంటంటే ఒక ట్రైబల్ అమ్మాయిని నిజంగా తీసుకొచ్చి పెట్టారట, ఆ అమ్మాయి రియల్ స్టోరీట అని అనేవాళ్ళు. అవును, చాలా మంది అలాగే అనుకున్నారు. అవును కదా, ఏది నిజం అసలు? కానీ అసలు యాక్చువల్లీ మీది ఏ ఊరండి? మాది బెంగళూరు అండి. బోనాన్ బట్టపంత బెంగళూరు, బట్ తెలుగు వాళ్ళమే మేము. సో అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది లైఫ్. రైట్. కానీ ఫస్ట్ ఇప్పుడే చెప్పేస్తా మీకు, మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి. అయ్యో, మీ వాయిస్, మీ మాటలు అంటే నాకు చాలా ఇష్టం. అంటే మీ ఇంటర్వ్యూస్ కొన్ని చాలా చూసాను, డాక్టర్స్ ఎక్కువ చేస్తుంటారు. అంటే నేను ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటేనే చూస్తానండి. సో అందుకని ఆ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చాలా బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అనుకునేదాన్ని ఇప్పుడు. సో మీతో కలిసి ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు ఇష్టమే. థ్యాంక్ యూ గారు. కానీ ఫస్ట్ సినిమాతోటే అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు మీరు. అవును, యాజ్ అ న్యాచురల్ యాక్ట్రెస్ అన్నారు అందరూ. అంతే. అవును. అంటే మీరు ఎక్కడైనా తీసుకున్నారా యాక్టింగ్ ట్రైనింగ్? లేదండి, అసలు ఇండస్ట్రీకి చేశారండి. అసలు ఇండస్ట్రీకి రావాలనే లేదు, నిజంగా అంతా ఫేట్ అండి. ఫేట్ అనక ఒకటి ఒక సంకల్పం అంతే. అంటే ఏమీ రాకుండా వచ్చాను ఇండస్ట్రీకి, ఎక్కడ ఇంక సాధించాలి అంటే ఏదన్నా ఒక దీంట్లో ఒక స్టెప్ తీసుకున్నానంటే వెనక అడుగు వేయడం అనేది నాకు ఎప్పటికీ లేదు. వచ్చేసాను ఇక్కడికి, నేర్చుకోవాలి ఏంటి దాంట్లో ఏముంది తెలుసుకోవాలని మ్యాక్సిమం తెలుసుకోవడం. అక్కడ డైరెక్టర్సేనండి, ఇప్పుడు ఉషాకిరణ్ మూవీస్లో మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు. సో అక్కడ రియాలిటీ తెలుసుకోవడం, ప్లస్ స్పాట్లో ఏంటి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు, ఆ సీనియర్స్ చూసి నేర్చుకోవడమే చాలా వరకు జరిగింది. అది దాని తర్వాత ఎర్రమందారు మన రాజేంద్ర ప్రసాద్ గారితో అంటే మూవీ అండి నిజంగా. అసలు వండర్ఫుల్ మూవీ అది. అదేది మామగారు సినిమా. మామగారు అసలు ఆయనతోటి మన దాసరి గారితో కలిసి యాక్ట్ చేయడం అనేది అసలు ఎంత మంచి స్టోరీ అండి అది. అవునండి, ఒక న్యాచురల్ స్టోరీకి నిజంగా సొసైటీలో జరిగే ఒక స్టోరీ కళ్ళ ముందు నడుస్తూ ఉంటే కళ్ళకి అందంగా ఉండే ఒక చక్కటి కథ మామగారు. అవును, ఇప్పటికే నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతానండి. నేను ఎక్కువ సినిమాలు చేయకపోయినా నాకు అసలు ఏమాత్రం రిగ్రెట్ లేదు. అంటే నేను చేసిన మంచి సినిమాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు కదా అందరూ. సో అది నా ఇదనమాట, ఒక గాడ్ బ్లెస్డ్గా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే మౌన పోరాటం అనేది ఒక రియల్ స్టోరీ. అలాంటి ఒక క్యారెక్టర్ కానీ, పుట్టింటి పట్టుచీర ఒకటి పెద్ద హిట్ మూవీ అప్పట్లో, నాగమ్మ కానీ, మామగారు కానీ, ఎర్రమందారం, ఆడదిని ఒక సినిమా చేశారు. ఇలా చాలా సినిమాలు చేశాను. అన్నిట్లో అసలు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేశాను అనమాట నేను. సో అదొక అదృష్టంగా భావిస్తానండి నేను. నిజంగా చాలా అందంగా ఉన్నారు. మేకప్ చాలా మంది మేకప్ వేసి ఆన్ స్క్రీన్ మీదే బాగుంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ మీద బాగుండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మనకి ఫోటోజెనిక్ ఫేసెస్ ఉంటాయండి, విడిగా చాలా నార్మల్ గా ఉన్నా కెమెరా ముందుకు వచ్చేటప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పనా, ఆడియన్స్ కూడా చెప్పాలి. ఇప్పుడు నేను మేకప్ తో ఉన్నాను, లైట్ మేకప్ తో ఉన్నాను. నేను మేకప్ లేకపోయినా బాగుంటాను అనేసి చాలా మందికి తెలుసు. రియలిస్టిక్ గా నాకు మేకప్ తో ఉండడం ఇష్టం లేదు. బట్ నేను ఇప్పుడు షూటింగ్ నుంచి వచ్చాను, నేను మేకప్ తీసేసి దానికోసం నేను రావడం కష్టం కాబట్టి ఇలా వచ్చాను. కానీ వితౌట్ మేకప్ కూడా చాలా మంది ఆ మేకప్ తీసేసి తెలుస్తుంది అంటారు కదా. మేకప్ లేకపోయినా న్యాచురల్ గా కూడా యమున గారుని నేను మిమ్మల్ని ఫస్ట్ టైం యాజ్ అ ఫ్యాన్ మూమెంట్ ఎక్కడ చూసానంటే ఫిలిం సిటీలో. నేను సితారాలో హెల్త్ క్లబ్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేశాను కొన్నాళ్ళ పాటు. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది ఫిలిం సిటీలో. నేను లంచ్ అయిన తర్వాత అక్కడ యమున గారు చేస్తున్నారంటే యాజ్ అన్ ఆడియన్ గా దూరం నుంచి చూసి, అప్పుడు నేను ఇంకా మీడియాలోకి ఎంటర్ అవ్వాల, అప్పుడు చూసాను. మీరు అప్పుడు ఇంకా మేకప్ వేసుకోలేదు ఆ రోజు. చూసిన యమున గారు మేకప్ లేకుండా ఇంకా అందంగా ఉంటారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. నేను సాక్షి. అది మెయిన్ ఆడియన్స్ కోసం చెప్తున్నాను నేను కూడా. ఎందుకు మేకప్ వేసుకొని వస్తారో అంటారు. మేకప్ ఉన్నప్పుడే నేను యాక్టివ్ గా వర్క్ చేస్తా. ఇంటికి వెళ్ళగానే నేను ఇంకా రాను బయటికి, రిలాక్స్ అయిపోతాను, మొత్తం రిలాక్స్ అయిపోతాను. ఆ తర్వాత మీరు పిలిచిన ఇంటర్వ్యూ అంటే రేపు చేద్దామా ఎల్లుండి చేద్దామా అనే ఫీలింగ్ ఉంటుంది. సో నేను యాక్టివ్గా ఉన్న టైంలోనే నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా ఏం చేసినా కూడా ఆ టైంలోనే చేస్తాను అనమాట. నిజం. కానీ నేను ఆ సినిమాలు చూసినప్పుడు జర్నలిజంలోకి ఎంటర్ అయిన తర్వాత మేము కొన్ని సినిమాలు చూసాక, ఎస్పెషల్లీ మామగారు, ఎర్రమందారు లాంటి సినిమాలు చూసిన తర్వాత అనిపించింది చాలా గొప్ప ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయని. అంటే మీరు వద్దనుకున్నారా, లేకపోతే పర్టికులర్ స్టోరీస్ మీకు నచ్చక? యాక్చువల్లీ అదంతా కాదండి, నాకు తెలీదు ఇండస్ట్రీలో ఎలా మనం మూవ్ అవ్వాలనేది నాకు తెలియదు. అంటే ఎలా అంటే ఒక సినిమా హిట్ అయిపోగానే మనకు 10 సినిమాలు మనం సైన్ చేయగలగాలి, ఆ నాలెడ్జ్ లేదు మాకు. మేమేమనుకుంటాం ఈ సినిమా హిట్ అయింది దానిగా వస్తాయి మూవీ తర్వాత చేసుకుందామని బిజీ స్పీడప్ చేసుకోలేదు లైఫ్లో. కెరీర్ని బిల్డ్ చేసుకోవడం నాకు తెలియలేదు అనమాట. అది పెద్ద మైనస్ అండి, అది మాత్రం నా లైఫ్లో పెద్ద మైనస్.
బట్ ఇప్పుడు ఫీల్ అవ్వను. అప్పట్లో అనుకునేదాన్ని. అందరూ అనేవాళ్ళండి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి, మీరు చాలా బాగున్నారండి, మీతో మేము కలిసి పనిచేయలేదని చాలామంది హీరోస్ చెప్పారు. సో అంటే అది తెలియడానికి అప్పటికే అయిపోయింది, ఏమంటారు గ్రాఫ్ ఫినిష్ అయిపోయింది. సో అది తెలుసుకునేసరికి నాకు తెలియకుండా పోయింది. సో ఇప్పుడు అదే అనుకుంటాను కదా, ఓకే నేను పెద్ద పెద్ద హీరోస్ చేయలేదు, పెద్ద పెద్ద సినిమాలు చేయలేదు, తక్కువ చిన్న బడ్జెట్తో చిన్న సినిమాలు హిట్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి, ఇప్పటికీ గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేశారన్న ఒక తృప్తితో చేసుకున్నాను అంతే. మౌన పోరాటం కానీ ఎర్రమందారం కానీ మామగారి సినిమాలో కానీ చక్కగా బొద్దుగా ఎంత క్యూట్ గా ఉంటారో అసలు. అమ్మో నేను క్యూట్ అనుకోనండి, నాకు చాలా ఇష్టం. చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే అప్పుడు నాకు డయట్ తెలియదండి. నాకు నిజం చెప్పాలంటే లేదు, నిజం చెప్పనా, గుండుగా ఉంటాను. లేదు ఇప్పుడు మీరు ఇంత ఫిట్ గా సన్నబడిపోయారు కదా, నాకు అప్పుడు నేమున గారే నాకు ఇష్టం. చాలా మంది చెప్తారండి ఈ మాట కదా. అవును, చాలా మందికి అలా ఉండడం ఇష్టం అంటారు. బాగున్నారు మీరు ఎప్పుడు అంటారు. అవును, అసలు ఫుల్ రౌండ్ చబ్బీ చీక్స్ అనమాట, గుండుగా ఉండేదాన్ని. తర్వాత తెలుసుకున్నా డైట్ అంటే ఏంటో అన్ని కూడా తర్వాత తెలుసుకుంది. బాగా చిన్నప్పుడు అంతా జంక్ ఫుడ్ తిన్నానండి. ఏదో చిన్నప్పటి నుంచి వచ్చిన బాడీ మైండ్ ఇదంతా కాదు, ఇది అంతా నేర్చుకున్నదే. ఇది చిన్నప్పటి నుంచి బాగా జంక్ ఫుడ్ తినేదాన్ని, బాగా ఏమంటారు బాగా ఆడుకునేది అంతా ఉండేది కాబట్టి జంక్ ఫుడ్ వల్ల ఎక్కువ లావ్ అవ్వలేదు, కానీ ఎక్కువ అనమాట. సో అవన్నీ తర్వాత తెలుసుకున్న, ఇండస్ట్రీకి వచ్చాకే ఓ డయట్ అంటే ఏంటినే తెలుసుకున్నాను. కానీ వినోద్ కుమార్ గారు అంత హైట్ ఉన్నా మీ ఇద్దరి కాంబినేషన్ ఎంత బాగుండేదో అందరూ అంటారు కదా. అవును అవును, నిజంగా అసలు ఆ పర్సనాలిటీ, మీ ఇద్దరి హైట్ కి పర్సనాలిటీకి సంబంధం లేకుండా ఈవెన్ క్యారెక్టర్స్ కూడా అసలు ఆయన చాలా సీరియస్ గా ఉంటారు, నాకేమో చిన్నపిల్లల కోతి పనులు చేయడం ఇష్టం, ఫన్నీగా ఉంటాను. సో పెద్దగా మ్యాచ్ అయ్యేది కాదు. ఊరికే అందరూ అనుకుంటారు చాలా క్లోజ్గా యాక్ట్ చేస్తున్నారంటే బాగా థిక్ ఫ్రెండ్స్గా ఉంటారు అనుకుంటారు. బట్ ఆయన కొంచెం సీరియస్ టైప్, అంటే నాతో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో ఆయనతో అందుకని హలో అంటే హలో, బాయ్ అంటే బాయ్, అంతే మాట్లాడేదాన్ని అనమాట. బట్ కాంబినేషన్ మాత్రం అంత హిట్ అయింది కాబట్టి అసలు ఇంత డిఫరెన్స్ అండి. ఇలా ఉంటారైనా ఇలా ఉంటాను నేను. మీరు నన్ను తలెత్తుకున్నా చేశారన్నట్టు చూడాలి, ఎవ్రీ టైం ఇలాగే చూడాలి. ఆయన కూడా అదే విసిగ్ అనమాట, బెండే నిల్చోవాలి. ఆయనకు ఆ విసుగు వచ్చేది ఎంతసేపు, తప్పలేదు. కానీ దాసరి గారిని నేను ఇంటర్వ్యూ చేయగలిగే అదృష్టం నాకు దొరకలేదండి, కానీ వర్క్ చేసే అదృష్టం మీకు దొరికింది. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. ఆయనతో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఏమైనా కొన్ని మెమరీస్ మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? కొన్ని మెమరీస్ అంటే ఆయన వచ్చేసి స్పాంటనేట్ అండి, అప్పటికప్పుడు సీన్ రాస్తారు ఆయన లొకేషన్లో వచ్చి, మన పర్ఫార్మెన్స్ని బట్టి కూడా సీన్ రాస్తారు ఆయన. సో అంటే నాకు పెద్దగా ఆయన డైరెక్షన్లో పెద్ద సీన్స్ అలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. మామగారు చేసినా కూడా ఆయన కో ఆర్టిస్ట్ అంతే, ఆయన డైరెక్టర్ కాదనమాట. సో ఆయన అప్పటికప్పుడు సీన్స్ రాసి అప్పటికప్పుడు స్పాంటేనిటీగా వర్క్ చేయిస్తారు, యాక్ట్ చేయిస్తారు. అది అలా డైలాగ్స్ ఎలా రాయగలరు అనేసి మాత్రం నాకు అనిపిస్తూ ఉండేదన్నమాట. అప్పటికప్పుడు స్పాంటేనిటీగా డైలాగ్స్ రాసి అప్పటికప్పుడు సీన్ డైరెక్ట్ చేయడం అనేది కొంచెం చాలా షాకింగ్గా ఉండేదన్నమాట. చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర అలాంటివంతా. ఎమోషన్స్ని బాగా తీసుకొస్తారు ఆయన యాక్ట్ చేయడం దగ్గర నుంచి, డైరెక్షన్, డైలాగ్ రైటింగ్, ఎవ్రీథింగ్. ఓ మై గాడ్, అప్పట్లో ఆయన సినిమాలు అంటే అద్భుతం అని చెప్పాల్సిందే. అవునండి. కానీ మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు, మీరు మాట్లాడే విధానం చూసినప్పుడు, ఒక యాక్ట్రెస్ అనేది ఒక్క సెకండ్ పక్కన పెడితే నాకు మీలో నేను చూసింది ఏంటంటే యు ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి కూతురు, మంచి వైఫ్, మంచి అమ్మ. సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించి మనసుని పాడు చేసుకుని ఎప్పుడు బాగుపడతారన్నట్టుగా ఉంటుంది. మేము సీరియస్లీ చెప్పనా, మీరు ఇంతసేపు సినిమా గురించి అడుగుతుంటే ఐఎమ్ నాట్ ఫుల్ఫిల్గా మాట్లాడాలి అంటే ఏంటి నా గురించి చెప్పుకోవడం, మన ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడం ఎందుకు అనే మైండ్ లాగుతుంది. థ్యాంక్ గాడ్ మీరు ఇమీడియట్గా షిఫ్ట్ అయ్యారు ఇటు. మీరు నన్ను యాజ్ అన్ యాక్ట్రెస్గా మాట్లాడడానికంటే మీరు చెప్పిన అదే మాట ఒక తల్లిగా, ఒక సిస్టర్గా, ఒక ఫ్రెండ్గా నాతో మాట్లాడితే నేను ఎక్కువ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఎంత అంటే ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, నేను చూసేది కూడా ఇన్ఫర్మేటివ్ ఉన్న విషయాలే చూస్తుంటాను అనమాట. సో నాకు అది ఇష్టం అనమాట ఎక్కువ. అంటే నా జ్ఞానాన్ని నేను ఏదైతే తెలుసుకున్నానో అది 10 మందికి తెలియాలి. ఇది నా మైండ్ సెట్ వచ్చేసిందండి ఇప్పుడు. ఇదంతా ఒక 10 yearsలోనే వచ్చింది, ఇవంతా ముందు లేదు, ముందు నాకు తెలియదు. ఇవన్నీ తెలుసుకున్నాను కదా, ఇది తెలుసుకున్న విషయం అందరికి చెప్పాలి అనే ఆతృత ఎక్కువ ఉంటుంది. అందుకనే సినిమా గురించి అనగానే సినిమా ఎందుకండి, ఈ విషయం మాట్లాడదాం. నిజం, ఇంటర్వ్యూ అడిగినప్పుడు యమున గారు మాట అన్నారు, సినిమాల గురించి అందరికీ తెలుసు కదండి, నిజంగా జనాలకు పనికొచ్చే ఒక మంచి కాన్వర్జేషన్ చేద్దామని. నిజంగా చాలా ఇంటర్వ్యూల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ తన కెరీర్ గురించి చాలాసార్లు మాట్లాడున్నారు. అవి ఏవి ఇందులో డిస్కస్ చేయదలుచుకోవాలి, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వద్దామనే ఉద్దేశంతో. అంతే కదండి? షూర్ అండి. మీకు 2 ఆడపిల్లలా? మీకు అవును. నిజంగా తల్లికి 2 ఆడపిల్లలు ఉంటే ఇన్సెక్యూరిటీ ఉంటుందండి? అంటే అలా ఫీల్ అవుతే ఉంటుంది, కానీ
అబ్బాయిలు అయితే ఇంకా కష్టం అండి కదా ఈ రోజు అబ్బాయిలు అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టంగా కంట్రోల్ చేయలేము. ఎందుకంటే అబ్బాయిలు ఉన్న వాళ్ళని చెప్తుంటారు, అమ్మ మీరు అదృష్టవంతులు, అమ్మాయిలు ఉన్నారు మీకు అంటుంటారు. నేను అనేది ఏంటంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనం ఏమంటారు కన్సీవ్ అవుతామో అక్కడి నుంచే మనం మదర్గా మారిపోవాలి, అక్కడి నుంచే మనం ఒక టీచర్గా మారిపోవాలి, ఒక స్పీకర్ లాగా, మోటివేషన్ స్పీకర్ లాగా మారిపోవాలి. ఒకప్పుడు అలా అవసరం లేదండి. ఇప్పుడు మేము చిన్నప్పుడు అంతా మాకు అవసరం లేదు, మా అమ్మ నలుగురితో అలా పెంచేశారు, అలా బతికేసాము. ఇప్పుడు ఏంటంటే పాపం నిజంగా పిల్లల గురించి నాకు ఎక్కువ బాధపడతారు. వాళ్ళకి సోషల్ మీడియా ఎక్కువైపోయిందండి, చేతిలోకి మొబైల్ వచ్చింది. ఇప్పుడు మా చిన్నప్పుడు మొబైల్ లేవు, ఏమీ లేదండి. టీవీ కూడా తర్వాత వచ్చింది, మా చిన్నప్పుడు అంతా టీవీ లేదు. మేము బాగా రోడ్డు మీద ఆడుకునేవాళ్ళం, మట్టిలో ఆడుకునేవాళ్ళం. తర్వాత మాకు ఎందుకు మాకు కేరింగ్ ఎందుకు, మదర్ వచ్చి కూర్చొని నువ్వు ఇలా చదువుని చెప్పాల్సిన అవసరం లేదు, ఏది లేదు. అలా ఆడుకుంటూ ఎండలో తిరుగుతూ వర్షం తడిచేవాళ్ళం, చలి అన్నీ బేర్ చేసామన్నమాట. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే చేతిలో ఫోన్ వచ్చేసింది, అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి చేతిలో ఫోన్ వచ్చేసింది, వాళ్ళకి వచ్చేసి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే లైఫ్ అంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మదర్ చాలా ఇంపార్టెంట్, మదర్ ఫాదర్ కూడా ఇద్దరు వచ్చి కన్సీవ్ అవ్వాలనుకుంటేనే ముందు, పిల్లలు కావాలనుకుంటేనే ముందు మీరు ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు ఎలా పెంచాలి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా టీచర్ లాగా మనం పెంచాలండి. అది కూడా ఏంటి స్ట్రిక్ట్గా ఉన్న టీచర్ కాదు, ఫ్రెండ్లీగా ఉండాలి. అది మరి చాలా పేషెన్స్, అదే కదా, పేషెన్స్ ఉండాలి. మదర్కి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత ఆఫీస్లో మనం బయట షూట్స్ అన్నీ చేసుకుని, అంటే మీది ఒక టైప్ ఆఫ్ కెమెరా వర్క్, నాది ఒక టైప్ ఆఫ్ కెమెరా వర్క్, బట్ ఏ ఉమెన్ అయినా బయటకు వచ్చి వర్క్ చేసి ఎన్నో స్ట్రెస్ల మధ్యలో ఇంత ఫిజికల్ మెంటల్ స్ట్రెయిన్లో వెళ్ళి ఇంటికి వెళ్ళి అది ఎక్కడా ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపించకుండా, ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించకుండా, మొత్తం అంతా ఇలా అట్టు తిరిగేసినట్టు మారిపోయి కామ్ అయిపోయి వాళ్ళకి తగ్గట్టుగా మనం మాట్లాడి ఎంత మెంటల్ స్ట్రెస్ అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. మీరు మన గురించి ఆలోచిస్తున్నారు, మీరు లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న ఒక లేడీ గురించి ఆలోచించండి. వాళ్ళకి ఏ మాత్రం సపోర్ట్, ఇంట్లో కిచెన్లో కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. పిల్లలకి ఫుడ్ పెట్టాలి, నైట్ ఏ టైంకి వచ్చినా అప్పుడు వచ్చి వంట చేసిన వాళ్ళు ఎంతోమంది నేను చూసానండి. నేను ఎప్పుడు అందుకే మహిళల గురించి ఎక్కువ సపోర్ట్ చేస్తాను. ఈవెన్ షూటింగ్స్ ప్లేస్లో కూడా లేడీస్ అంటే ఎక్కువ రెస్పెక్ట్ నాకు, అంటే ఎక్కువ వాళ్ళని బాగా కేర్ తీసుకోవాలని నేను చెప్తుంటాను. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టం ఉంటుందంటే, ఇప్పుడు మనకంటే అట్లీస్ట్ మనకు ఒక సర్వెంట్ అన్నా ఉంటారండి, అవును కదా, హెల్ప్ చేసి పెడతారు. వాళ్ళ పరిస్థితి నేను చూసానండి. వాళ్ళు ఇప్పుడు ఈవెన్ మా ఇంటికి వచ్చే వాళ్ళు కానీ షూటింగ్ స్పాట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు నిజంగా చెప్తాను, జెంట్స్ చాలా మంది వర్క్ చేయట్లేదంటండి, తాగేసి పడుకుంటున్నారంట. వాళ్ళు లేడీస్ వచ్చి పని చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ అతనితో గొడవ పడుతూ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ పిల్లలకి వండి పెట్టాలి. నైట్ వెళ్ళి వండి పెట్టి ఎప్పుడు పడుకుంటుంది. ఫిజికల్ ఎంత స్ట్రాంగ్ ఉండాల్సి వస్తుందండి, వాళ్ళకి అవుతుందా? హార్మోన్ చేసి ఎంత వస్తుంది, అందుకే మాల్ న్యూట్రిషన్లోకి వెళ్ళిపోవడం, ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటున్నాయి. అందుకని ఏం చేస్తానంటే నేను ఆ గురించి ఆలోచించక ముందు వాళ్ళని ఆలోచిస్తాను. మన సర్వెంట్ చూస్తాను, మన లొకేషన్ హెయిర్ డ్రెస్సర్స్ ఉంటారు, చాలామంది జూనియర్స్ వస్తారు. వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళకంటే మనం బెటర్, ఇంకా బాగా చేద్దాం, ఇంకా బాగా చూసుకుందామని ఎక్కువ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, అంతమంది లేడీస్ అవస్థపడుతున్నారండి. నిజంగానే ఒక ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం ఉంటే కానీ వాళ్ళు ఇది సర్వే అవ్వలేరు అనమాట. ట్రూ. సో ఇది అన్నీ మారాలి. యాక్టివిస్టులు చాలా మంది చెప్తుంటారు, అబ్బాయికి ఇలా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్ చెప్పండి అని అంటారు. ఈ రోజుల్లో అమ్మాయిలకి చెప్పడం ఎక్కువైపోయింది, అమ్మాయిలకి కాదు చెప్పాల్సింది అబ్బాయిలకి చెప్పండి అని అంటున్నారు. మరి మీకు ఇద్దరు మీరేం చెప్తున్నారు, పిల్లలకి మీరేం చెప్తారు? నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి పెంచడమే ఏంటంటే కష్టం చూపించాలండి. కష్టం ఎందుకంటే పిల్లలకి అంత ప్యాంపర్ చేసి, ఇప్పుడు మనకు ఉందండి, ఈరోజు ఉందనేసి నేను ప్యాంపర్ చేసి అన్ని కంఫర్ట్స్ ఇచ్చేసి వాళ్ళకి ఆ పెయిన్ తెలియకుండా, అంటే అది దొరకదు మనకు అన్నప్పుడు లోటు తెలియకపోతే వాళ్ళు ఇంకా షేర్ చేసుకోలేరు లైఫ్లో, ఏది బేర్ చేయలేరు అనమాట. సో వాళ్ళకి ఆ ఫెయిల్యూర్స్ని కూడా మనం ఎదురించి అలవాటు చేయాలి, ఫెయిల్యూర్స్ని, ఆ పెయిన్ని భరించే అలవాటు కూడా చేయాలి. సో చిన్నప్పటి నుంచి కూడా నేను ఏం చేస్తానంటే, అంత ఫెయిల్యూర్స్ మనం చూపించలేము కాబట్టి నేను విలేజ్ పంపించేదానండి. సమ్మర్లో మా ఇద్దరు పిల్లల్ని విలేజ్లో మా అత్తగారు మావయ్య ఉంటారు, వాళ్ళకి అక్కడ ఊర్లో ఎంత కష్టపడతారు, అంటే ఎంత ఉన్నా కూడా పవర్ పోతుంది. ఆ పవర్ పోయినప్పుడు ఎలా పడుకోవాలి, అదృష్టం ఏంటి విలేజ్ లో ఉన్నారు, మీకు చాలా పంపించగలిగే అవకాశం దొరికింది, ఉంది, అది దొరకలేదు. అందుకని పంపించేదాన్ని నేను. పంపించి ఆ మట్టిలో ఆడుకుంటారు, ఎలాగో రైతులు ఎంత కష్టపడతారు. మాకు మ్యాంగోస్ అన్నీ వచ్చేదన్నమాట, శనక్కాయలంటే పీనట్స్ అంతా ఉంటాయి కదా, పల్లీలు ఇవంతా పండుతారు. ఆ పండినప్పుడు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, అర్లీ మార్నింగ్ ఎలా లేస్తారు, ఇవన్నీ చూసి వాళ్ళకి
ఓహో ఇంతంతా కష్టపడితేనే మనకు లైఫ్ ఉంటుంది. తర్వాత నా షూటింగ్స్ వచ్చేవాళ్ళు, మా అమ్మాయిల పిల్లలు షూటింగ్ వస్తే వాళ్ళు నాకు స్వెట్ అవుతుంది కదండి చూసి. ఒకరోజు మా అమ్మాయి ఏడ్చేసింది, ఎందుకంటే మీకు చెన్నై ఎలా ఉంటుంది తెలుసు కదా, చాలా వేడి. అక్కడేమో అమ్మవారి గెటప్ వేసుకొని యాక్ట్ చేస్తున్నా మొత్తం స్వెట్. వాళ్ళు 5 నిమిషాలు నిలబడలేకపోయారు, వాళ్ళ కేరళలో పంపించేశారు, మీ వల్ల కాదు నిలబడలేరు అని. అప్పుడు వాళ్ళు చూసి అమ్మ ఇంత కష్టపడుతుందా. ఇప్పటికీ చెప్తారండి ఎవరైనా ఏమైనా అంటే అంత ఈజీ కాదు యాక్ట్ చేయడం అంటే. అవును, మా మదర్ మేము చూసాం దగ్గర నుంచి, అంత వేడిలో అంత స్వెట్లో అంత కష్టపడి పని చేయాలి, నవ్వుతూ పని చేయాలి. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, అంటే తప్పుగా అనుకోదు, కనీసం ఏదో దోమ కుట్టింది దురదొస్తుందని గోక్కోవడానికి కూడా ఉండదు. అవును ఇది నిజం. అవును, చెమటలు కారిపోతూ ఉంటే ఫేస్ మీద మాత్రం నవ్వు పెట్టాలి, నవ్వు పెడుతుండాలి. విగ్గు పెట్టేసి ఉంటారు, మేకప్ ఉంటే ఇంకోటి అంటే స్కిన్ బ్రీత్ అవ్వదు కదా, ఇంకా అనీజీగా ఉంటుంది. మేకప్ లేకపోతే తుడిచేసుకోవచ్చు ఇలాగా, మేకప్ ఉంటే ఇలా అనుకోవాలి. మీరు చెప్పిన కరెక్ట్, గోకడానికి లేదు, ఏమీ లేదు, స్వెట్ని ఇలా అనుకోవాలి అంతే. ఇలా అనుకొని మళ్ళీ నవ్వాలి. ఇది కోపం వస్తే కామ్గా ఎలా ఉండాలి, ఇక్కడ దొదొచ్చినా ఇలా ఇలా అనుకుంటూ ఉండాలి తప్ప. ఇవన్నీ మా పిల్లలు చూసారు. సో మా అమ్మ ఓ ఇంత కష్టంలో కూడా ఇలా వర్క్ చేస్తారా ఆర్టిస్ట్ అంటే ఈజీ కాదు, ఫస్ట్ పాయింట్ అది తెలిసింది. దాని తర్వాత ఈ విలేజ్లోకి వెళ్ళడం, అన్ని కష్టాలు చూపిస్తూ అలా పెంచాను అనమాట. ఇదేదో ఫోర్స్గా చేయడం కాదు, వాళ్ళకి తెలియకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అది నేను చేస్తూ వచ్చాను. అది ఈ విషయంలో నాకు కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయండి. మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది అంటే, యాక్చువల్లీ విలేజ్లో మీకు కొన్ని మూలాలు ఉండడం వల్ల మీరు పిల్లల్ని అటువైపు పంపించగలిగారు. మాకేమో అందరూ సిటీలోనే ఉండిపోవడం వల్ల అసలు విలేజెస్ పిల్లలకి పెద్దగా తెలీదు. అండ్ మోర్ ఓవర్ నేను స్టార్టింగ్ నుంచి విలేజ్లో పెరగడం అంటే, మీరు ఒక మదర్, నేను ఒక మదర్లా మాట్లాడుతున్నాను ఇక్కడ. అంతే, జర్నలిస్ట్ అనేది పక్కన పెట్టేద్దాం. సో నేనేమనుకున్నా, నేను తెలుగు మీడియంలో చదివాను, కింద నేల మీద కూర్చున్నాం, బెంచ్లు కూడా లేవు. 10th క్లాస్కి వచ్చాక బెంచ్లు వచ్చాయి మాకు. ఏ బెంచ్లు? నేల బెంచ్లే. అలాంటివి, అది కూడా ఒక హైట్ లో ఉన్న బెంచ్లు కావు, గవర్నమెంట్ స్కూల్స్ లో. ఇంత కష్టపడి చదువుకున్నాం, ఏముందిలే మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ఒక పెద్ద స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశాను. అంటే అది కూడా చాలా వాల్యూస్ తో స్కూలే, కానీ నేనేమనుకున్నా లాంగ్వేజ్ బ్యారికేడ్స్ వీళ్ళు దాటాలి, నేను చాలా ఇబ్బంది పడ్డానని. కానీ నేను అక్కడ జాయిన్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, వాళ్ళు నేర్చుకున్నది వేరే. నా ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, వాళ్ళు అక్కడ నేర్చుకునేది లాంగ్వేజ్ తో పాటు మిగతా వాళ్ళందరి పీర్ ప్రెజర్స్ అన్ని వాళ్ళ మీద ఉన్నాయి. ఓకే, వాళ్ళు వచ్చే కార్లు, వాళ్ళు వేసుకునే బట్టలు, యూనిఫామ్స్, ఒక రోజన్నా యూనిఫామ్ లేకుండా వీళ్ళు బయట కలవడం, బయట కాఫీ డేలో కలవడాలు. ఇదేంటి, నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు 7th, 8th, 10th వచ్చేటప్పటికి ఎలా అంటే, అసలు మనం ఉన్న పరిస్థితికి వాళ్ళు డిమాండ్ చేసేదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాతో వచ్చేసారు వాళ్ళు. ఆ స్టాండర్డ్స్ మనం పెంచాలి అని అంటే మనం ఆర్థికంగా ఉండాలి కదా. అవును, ఒకే మెటీరియల్ మనకి వెస్ట్ సైడ్ లో దొరుకుతుంది, రిలయన్స్ లో దొరుకుతుంది, రకరకాల ఇంకొంచెం బ్రాండ్ పెరిగే కొద్దీ పెరుగుతుంది, కానీ కాస్ట్ పెరుగుతుంది, అందులో క్వాలిటీ పెరుగుతుంది. ఇక ఈ క్వాలిటీ నచ్చుతూ నాకు అదే నచ్చుతుంది అనే స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం కిందకి తీసుకురావడం చాలా కష్టమైపోతుంది. దానికి టిప్స్ చెప్పనా మీకు? ప్లీజ్. మీరు అడిగే ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంటుంది మన దగ్గర, వెతకాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆర్ఫనేజ్ తీసుకెళ్ళాలండి. ఆర్ఫనేజ్ తీసుకెళ్ళి మా పిల్లలు చూపించాను, స్కూల్లో కూడా తీసుకెళ్ళి ఆర్ఫనేజ్ పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళతో ఒక రోజు స్పెండ్ చేయడం, అది నేను చేశాను అనమాట. సో వాళ్ళని చూపించినప్పుడు మనకి ఎంత గ్రేట్ అనే ఫీలింగ్ వాళ్ళకి తెలియకుండా అండి. అది ఏది తెలిసి పిల్లలకి ఫోర్స్గా మనం చెప్పలేము, వాళ్ళు వినరు కూడా, రివర్స్ అవుతారు. ఏంటి ఎంతసేపు అంటారు, అది అలా చేయకూడదు. చాలా తెలియకుండా ఆర్ఫనైజ్ పిల్లలు చూద్దామా, వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెడదామా, ఈరోజు వాళ్ళతో కొంచెంసేపు ఆడుకుందామంటే అప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకి ఆ వాల్యూ ఏంటనేది. ఈవెన్ మీరు చెప్పింది నేను ఫేస్ చేశాను. యాక్చువల్లీ నేను కూడా ఊటీలో మంచి స్కూల్లో సేమ్ ఇంగ్లీష్ బాగా నాలెడ్జ్ రావాలి, ఒక రేంజ్లో వీళ్ళు ఒక లెవెల్లో ఊహించుకుంటాం కదా, అలా ఊహించుకుని స్కూల్లో వేశాను. అక్కడ అందరూ వచ్చేవాళ్ళంతా ఆడి BMW ఆ లెవెల్లో కార్లో వచ్చాను. మేము అంటే నేను ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు, ఉన్న దాంట్లో మనం ఇదిగా ఉండాలి. ముందు కానీ ఈ BMW కార్ తీసుకోవాల్సినంత అవసరం నాకు రాలేదు. సో అప్పుడు మా కారు హోండా అమేజ్ ఉంది. నేను ఆ హోండా అమేజ్లోనే వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలియదు కదా, చిన్న అమ్మాయికి తెలియదు, పెద్ద అమ్మాయి కంటే కొంచెం ముందే చెప్పేశాను. చిన్న అమ్మాయికి అప్పుడే కొత్త కాబట్టి, మమ్మీ వాళ్ళంతా BMW వస్తున్నా, నువ్వు స్టార్ ఆర్టిస్ట్వి కదా, నువ్వు కూలర్స్ గాగల్స్ కూడా వేసుకోవు, స్టైలిష్ డ్రెస్ వేసుకోవు, ఏదో కుర్తీ వేసుకొని ఇలా వచ్చావు, నువ్వు ఇలా రా, ఇలా వేవ్ చెయ్యి అని అలా ఊహించుకుంటుంది. నువ్వు ఏంటి ఎలా వస్తున్నావు, కూలర్స్ వేసుకో, ఇలా స్టైల్గా ఇలా అనాలి కదా, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్టిస్ట్ ఏమన్నా మీ మదరా అనేసి అంటున్నారు. అంటే
అలా కాదు, ఆర్టిస్ట్ని నేను కెమెరా ముందు మాత్రమే, ఇక్కడికి వస్తే యాజ్ ఏ మదర్గా ఉంటాను. మనం ఎంత డౌన్ టు అర్త్ ఉంటే అంత మనం ఎదుగుతామురా. ఇది వచ్చి నేను మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ స్కూల్ సెలెక్ట్ చేశాము. అది కూడా ఒకటి నా ఇంట్రెస్ట్ కాదు, నేను డిపిఎస్లో చదివించేదాన్ని అనమాట. మా వారికి ఏంటంటే అక్కడ సిస్టమేటిక్గా చదువుతారు, ఎందుకంటే ఆయన కొంచెం ఇష్టం హాస్టల్ ఫీలింగ్ అనమాట. నేను ఫుల్గా ఏడ్చాను, యాక్చువల్లీ ఇష్టమే లేదు నాకు. బట్ ఆయన చెప్పిన ఒక పద్ధతి కోసం లేదు, అది ఆ డిసిప్లిన్ కూడా రావాలి వాళ్ళకి, నేర్పిద్దామని ఆయన ఇంట్రెస్ట్తో జాయిన్ చేసామన్నమాట. సో అప్పుడు ఇలా అన్నీ చెప్తూ వాళ్ళకి అలా తెలియకుండా మనకు చూపిస్తేనండి, వాళ్ళ విజన్ చూస్తేనే వాళ్ళకి తెలియకుండా మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అవుతుంది. మనం ఎంత ఉన్నా ఒదిగి ఉండాలి అని తెలుసుకుంటారు, అది చేయాలి. అదే ఇవన్నీ చాలా మంది తెలియదు కాబట్టి నేను చెప్పడానికి ఈ ఇంటర్వ్యూస్కి వస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడేది కూడా చాలామంది అనుకుంటారు వీళ్ళకి డబ్బు ఉంది కాబట్టి అన్నీ మాట్లాడతారని. కాదు, నేను మాట్లాడేదంతా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ సమస్యలు ఉంటుంది. సో వాళ్ళ గురించి మాట్లాడడానికి నేను ఇలాంటి విషయాలు సినిమాలో చెప్పినట్టు ఇవన్నీ డబ్బున్న వాళ్ళ కష్టాలని అవి వేరే ఉంటాయి. డబ్బు ఎక్కువ ఉండే కష్టాలు వేరేలా ఉంటాయి, డబ్బే లేదనుకోండి వాళ్ళకి ఇంకా నరకం, అది వేరే. మనం మెంటలీ ఎక్కువ సిక్ అయ్యేది మిడిల్ క్లాస్ వాళ్ళే, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ సిక్ అవుతారు. వాళ్ళకి ఇటు వెళ్ళలేరు. ఎగ్జాక్ట్లీ, అది చాలా నరకం అండి, అది నేను చాలా మంది చూసాను. నిజం. ఒకసారి పెళ్ళైన తర్వాత ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతల్లో మన ఆరోగ్యం జనరల్గా పట్టించుకోరు. అవును. మళ్ళీ వాళ్ళు ఎప్పుడో సిక్ అయిపోయిన తర్వాత హిమోగ్లోబిన్ ఇంత పడిపోయిందా అని కాసేపు వాళ్ళంతటా వాళ్ళే కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఎవరన్నా పట్టించుకునే వాళ్ళు ఎవరన్నా దొరికారు ఇంట్లో అంటే అది ఎక్కడో అక్కడక్కడ 100 మందిలో ఒక 10 మంది దొరికితే చాలా ఎక్కువ. అంటే పిల్లో, అత్తగారు, తల్లో, లేకపోతే వాళ్ళ హస్బెండ్ పట్టించుకుని నువ్వు తిను, అసలు నువ్వు తిన్నావా లేదా, అసలు నిద్రపోతున్నావా లేదా, నీ అవసరాలు ఏంటని తెలుసుకుంటే ఓన్లీ 10%. సో ఆ పాయింట్లో మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ చెప్పాలంటే మా మదర్ ఒక్కరే నన్ను తిన్నావా అని అడిగేవాళ్ళు, మా హస్బెండ్కి అలవాట్లేదు. నాకేమో ప్యాంపర్ చాలా ఇష్టం, గోరు ముద్దలు పెట్టి అమ్మ తినిపించేవాళ్ళు మా మదర్కి. అలా పెరిగిన దాన్ని ఒక్కసారిగా ఈ లైఫ్లోకి పెళ్ళైన తర్వాత, ఇది మా వారికి కూడా తెలుసు కాబట్టి ధైర్యంగా చెప్పగలను. ఆయన ఒకరోజు నేను సాటర్డే అని మధ్యాహ్నం వస్తానమాట, అప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్ళకముందు వేరే వర్క్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మా సాటర్డే మధ్యాహ్నం వస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను ఎక్సైట్మెంట్తో, భోజనం చేయకుండా. హస్బెండ్ అంటే మనం సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందండి, చాలా ఉంటుంది. అందరూ అనుకుంటారు వీళ్ళకి ఏముందని. సినిమాలో యాక్ట్ చేసి కాళ్ళు దండం పెట్టడాలు, ఇలా అనుకోవడాలు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి నిజంగా. నేను 3:30 అవుతుంది, మా కో సిస్టర్ చెప్తుంది ఈ ఇంట్లో అలాంటి సెంటిమెంట్స్ వాళ్ళకి లేరు, ఎప్పటికీ ఆకలేసి తినేయడమే ఇక్కడ అని అంటే, నో మా హస్బెండ్ వస్తే అంత కలిసి తినాలి నేను అనేసి వెయిట్ చేస్తుంటే ఆయన కరెక్ట్గా వచ్చారు. డైరెక్ట్గా భోజనం మా కో సిస్టర్ పెట్టింది, నేను అలా అన్నీ సర్దుతున్నాను, చూస్తున్నాను అని తినడం స్టార్ట్ చేశాక ఇలా ఫీల్ అయిపోతే అప్పుడు మా కో సిస్టర్ వచ్చి ఇప్పుడు తింటావా అని అడిగింది. తింటాను ఇంకా అన్నాను. ఆ రోజు ఆయన అన్నారు, చూడు ఆకలేస్తే నువ్వు తినవు, నాకు ఇలాంటి సెంటిమెంట్స్ లేవు, తిన్నావా అని అడగటము, తినిపించడాలు ఇవన్నీ నాకు లేవు, నీకు ఆకలేస్తే నువ్వు తిని, నాకు ఆకలేస్తే నేను తింటాను అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముందు నేను తిన్నాకే మా ఆయనకి భోజనం పెడతారు, అలా అయిపోయింది. సో తిన్నామని అడిగే వాళ్ళు అవకాశం ఇవ్వలేదు నేను మా ఆయనకి. ఇది ఫన్నీగా అయినా చాలా బాధపడ్డాను అప్పట్లో, నిజం చాలా బాధపడ్డాను. ఒక ఏజ్ తర్వాత మనం మారుతాం ఆ విషయంలో. ఆ పెళ్ళైన ఆ 4-5 years లో మారమంటే కష్టం, ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా ఉంటాయి. అస్సలు కన్సీవ్ అయింది ఇప్పుడు దాకా ఇది చెప్పలేదు, మీరు ఇవన్నీ తీసుకొస్తున్నారు చెప్తున్నాను. ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు మన సినిమాలు ఎలా చేస్తుంటామండి, ఇప్పుడు ఎర్ర మందరం సినిమా ఉంది, ఆ మ్యాంగో తీసుకొచ్చి ఇలా చూపిస్తూ ఇలా సిగ్గుపడుతూ తింటూ ఇలా వెళ్ళడం ఉంది. ఇలాంటి సీన్లు మా అమ్మగారు సినిమాలో కూడా ఇలా ఎత్తుకుని ఇలా తిప్పుతాడు అనమాట. మనం అలా యాక్ట్ చేసి మన మైండ్లో లైఫ్ అంటే ఇదే అని మనము ఫిక్స్ అవుతాం. మీరు యాక్ట్ చేసి అనుకుంటున్నారా? యాక్ట్ చేయకపోయినా అమ్మాయికి ఆ ఫ్యాంటసీ ఉంటుంది, నిజంగా ఉంటుంది. సినిమా చూసే నాకు కూడా సినిమా ఇన్ఫ్లుయెన్స్ చూసి అవన్నీ ఉంటాయి, చాలా ఉంటుంది. నేను హాస్పిటల్కి వెళ్ళాను, చెక్ చేశాక కన్సీవ్డ్ అని చెప్పారు. బయటకు వచ్చి ఏమండి అని అంటున్నాను, అది సిగ్గుపడుతున్నాను. కన్సీవ్ అంటే గుడ్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, వెళ్దామా ఇంకా, అదేం తీసుకోవాలి స్క్రిప్ట్ అంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతున్నారు. నాకు రెస్పాన్సిబిలిటీ వద్దు, ఐ వాంట్ సంథింగ్ అని. మనకు అదే ప్రేమ, అదే ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్. అందుకే ఆయన అంటాను మిలిటరీ మ్యాన్ మీరు అంటుంటారు. నేను అన్ని చోట్ల చెప్పాను ఈ విషయం. మా మమ్మీ దగ్గరకు వచ్చి ఏంటి మమ్మీ అసలు అనేసి, అంటే కొంతమందికి అలా అలవాటు ఉండదు. మా మమ్మీ కొంచెం అన్ని ప్యాంపర్ చేయడం అనేది ఇష్టం అనమాట. మా మదర్ అలా కూల్ చేశారనమాట. మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను,
చేస్తే కన్సీవ్ అంటే హే కంగ్రాట్స్ అని చెప్పింది. అలా అని చెప్పిన తర్వాత ఏమన్నారు మీ ఆయన అంది. ఏముంది మామూలుగా మెడికల్స్ ఏం తీసుకోవాలి ప్రికాషన్స్ చెప్పారు ఒక డాక్టర్ లాగా, అంతే, ఏం రియాక్షన్స్ లేదంటే ఏంటి నీకు మ్యాంగోస్ తినిపించి ఇలా తిప్పుతారు అనుకున్నావు సినిమాలో లాగా అని మొత్తం కనిపించిన వాళ్ళకంతా చెప్పడం స్టార్ట్ చేసింది. ఇది ఇప్పుడు దాకా ఎవరికి చెప్పుకోలేదు, మా ఆయన కూడా తెలియదు విషయం. ఆయన కూడా ఇప్పుడే చూస్తారు ఇప్పుడు ఇంటర్వ్యూలో. అసలు అలాంటివి అనమాట. సో ఇంకేం అడుగుతారండి, తిన్నావా అనే సపోర్ట్ అనేది. నిజం. నేనే పెరిగా, నేనే తెలుసుకున్నా, నేనే నన్ను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను తర్వాత. కానీ ఈ సెల్ఫ్ లవ్ అనేది ఈ మధ్య ఎక్కువ వినపడుతుందండి. ఎందుకంటారు? కారణం ఏంటి? సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనం తిన్నామని అడగలేదు అనుకోండి, మనం ఇంకా తగ్గిపోతాము. మనకి ఏంటంటే మనకు లేడీస్ కున్న పెద్ద మైనస్ ఏంటంటే వాళ్ళని నువ్వు బాగున్నావు ఇలా అలాంటి మాటలు, ఏ వంట బాగా చేసావు, ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారండి పిల్లల దగ్గర కానీ హస్బెండ్ దగ్గర. అది రానప్పుడు వాళ్ళకి చాలా ఫీల్ అయిపోతారు. అప్పుడు ఏంటంటే మన సెల్ఫ్లో ఓకే నేను మంచిగా ఉన్నాను, నేను మంచిగా చేస్తున్నాను, చూసుకుంటున్నాను, అప్పుడు మన సెల్ఫ్ లవ్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము ఇంకా లైఫ్లో. సో అది కంపల్సరీ ఇంపార్టెంట్. లేడీస్కి అయితే ఒక ఏజ్ తర్వాత ఇవన్నీ ఉండాలి. నేను అందుకనే చాలా మంది చెప్తుంటాను, అంతా పిల్లల కోసం చేయండి, బట్ మెయిన్గా వచ్చేసి ఎనర్జెటిక్గా ఉండండి. ఎవరు చూడరండి, ఎవరు అంటే తప్పని కాదు, ఎవరు బిజీ వాళ్ళ లైఫ్ ఉంటారు. రేపు పొద్దున హార్మోన్ చేంజెస్ ఇప్పుడు థ్యాంక్ గాడ్ నాకు ఎక్కువ నేను ఫేస్ చేయలేదు, కానీ మా ఫ్రెండ్స్ అంతా ఫేస్ చేసినప్పుడు చూసి నాకు భయం వేసింది. వాళ్ళ డిప్రెషన్కి వెళ్ళిపోవడం, సపోర్ట్ చేయలేదు మాకు అనడం, బాధపడటం, ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఇంట్లో అనడం, ఇవన్నీ చాలా ఫేస్ చేస్తున్నారు. సో హెల్త్ బాగా చూసుకోవాలి, మన సెల్ఫ్లో ఉండాలి. ముందుగా మెయిన్గా ఫైనాన్షియల్గా లేడీస్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలండి. ఉండకపోతే నేను చెప్పేంత మిడిల్ క్లాస్ గురించేనండి. అంతే వాళ్ళకి ఏంటంటే రేపు పొద్దున్నే ఎవరి దగ్గర చేయి చాపి పిల్లల దగ్గర అడగలేరు, ఇటు హస్బెండ్ దగ్గర అడగలేరు. సో కొంచెం అందుకే ఇండివిజువాలిటీ ఉండాలి, ఇండిపెండెంట్గా బ్రతకాలి ఒక లేడీస్ ఈ కాలంలో. అది ఇంపార్టెంట్ అండి. అప్పుడంటే అలా కాదండి, హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, వీళ్ళు వంట చేసి పెడితే చాలు. ఇప్పుడు అలా కాదు, బయట వెళ్ళి వర్క్ చేయాలి, పిల్లలను చూసుకోవాలి, ఎనర్జీ ఎక్కువ కావాలి. ఒక ఆదిపరాశక్తి ఇలా ఉండాలండి లేడీ అంటే ఈ రోజుల్లో 100% అలా ఉండాలి. ఇంతకీ మీరు ఇంత సన్నగా ఉన్నారు, మీరు ఏం తింటున్నారు నాకు అది చెప్పండి ఫస్ట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి. ఇంటర్మీడియట్ అది ఇప్పుడే ఒక 6 months ముందే స్టార్ట్ చేశాను. అది కాకుండా కూడా నాకు హెల్తీ ఫుడ్ తినాలి అనేది ఒక ఇంట్రెస్ట్ అనమాట. హెల్త్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ముందంతా లేదులేండి. నా పెళ్ళైనప్పుడు మా వారు కరెక్ట్గా సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు ఇంక లావ్ అయిపోతావు ఏదో అన్నారు. ఆయనకి లావ్ అయిపోతే ఇష్టం ఉండదు. ఆయన ఛాలెంజ్ కోసం నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని. అందుకని నేను చెప్తూ ఉంటాను, నేను ఇలా సన్నగా ఉండడానికి కారణం మెయిన్ మా ఆయన అండి. ఎస్, ఆయన ఎప్పుడు ఆయనకి నచ్చదు అనమాట. లావ్ అయిపోతు, చూడు ఎలా లావ్ అయిపోతున్నావు అని అన్నారు అనుకోండి, ఇమ్మీడియట్గా నేను డైట్ స్టార్ట్ చేసేదాన్ని. ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. బట్ డీప్ నాకు న్యూట్రిషన్ అంటే ఏంటి, గట్ హెల్త్ అంటే ఏంటి, ఇవన్నీ వచ్చి నేను ఈ మధ్య యూట్యూబ్ వల్లే తెలుసుకున్నానండి. యూట్యూబ్లో అది కూడా నేను ఎవరైనా చెప్తే విన్నానండి. డాక్టర్స్ ప్రొఫెషనల్ చెప్పినప్పుడు డెఫినెట్గా అది మనకు మంచిగా ఉంటుంది. వాళ్ళని నమ్మాలి మనం. వాళ్ళు చెప్పే పాయింట్స్ మనం తీసుకున్నప్పుడు అడాప్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటి ఎలా వచ్చింది, మన బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుందో చూసుకొని ఆ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి మనం అలా తీసుకోవాలన్నమాట. సో నాకు అప్పుడు యూజ్ అయింది వచ్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా సూట్ అయింది. ఎందుకంటే ఇంకా లావ్ అయిపోతారేమో, హార్మోన్ చేంజెస్ వస్తాయి, అది ఇది డౌట్ ఉండింది. అప్పుడు రాకూడదు అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకొక విషయం చెప్పాలి మీకు, మీరు దీని గురించి అడుగుతున్నారు కాబట్టి 2016లో నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, అంతకుముందు డ్యాన్స్ చేసినప్పుడు ఒక మనిషి నుంచి జంప్ చేశాను. జంప్ చేసి ఏం కాలేదు, ఇమ్మీడియట్గా డాన్స్ చేసేసాను అనమాట. అందరూ చూసి షాక్ అయ్యారు. ఇది చూసి పాపం డైరెక్టర్ గారు ఫన్నీగా ఉంటుందని ఒక ప్రోగ్రాంలో మీ పైనుంచి పడండి అన్నారు. అది లేదా నేను పడను అని చెప్పాను. బట్ కుషన్ ఉంది కదా, పడినా ఏం కాదని కొంచెం రిలాక్స్గా ఉన్నాను. ఆల్రెడీ ఇవి కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఇవి పడితే బాగుంటుందని టప్పని లాగేశారు, పడిపోయాను. నాకు ఆ కుషన్ ఎలా ఉందో తెలియదు. నేనేమనుకున్నా మూవీస్లో బెడ్ వేస్తారు, ఆ బెడ్ మీద పడినట్టుగా ఉంటుందనేసి లెగ్స్ ఇచ్చాను. లెగ్స్ ఇవ్వకూడదంట, బాడీ ఇవ్వాలంట. అది తెలియకుండా లెగ్స్ ఇచ్చేసరికి ఇలా లెగ్ టక్కని ఇలా అయిందండి, పట్టాన్ని విరిగిపోయింది, బోన్ విరిగిపోయింది. ఆ బోన్ విరిగిపోయింది చెప్పడానికి హైదరాబాద్లో 2-3 హాస్పిటల్స్కి వెళ్తే కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. 2-3 డేస్లో ఏదో స్వెల్లింగ్ వచ్చింది, తగ్గిపోతుంది, ఏదో నార్మల్, ఇది స్ప్రెయిన్ అయింది ఇలా చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎక్స్రే తీస్తే కూడా ఎక్స్రేలో అవుతా తెలియదంట. కరెక్ట్గా ఎవరు డాక్టర్ చెప్పలేదండి. నేనేమో 3-4 డేస్లో వచ్చేస్తానండి నాకు షూటింగ్ డిస్టర్బ్ అయిందని బాధ ఎక్కువ ఉంది నా లెగ్ కంటే. అయ్యో డిస్టర్బ్ అయిపోయింది, నేను షూటింగ్ వెళ్ళాలని 2-3 డేస్ అండి రెస్ట్ తీసుకుంటానని ఐస్ ఎక్కువ పెట్టడం వల్ల స్వెల్లింగ్ ఎక్కువ రాలేదంట. లెగ్ ఇలా పెట్టుకొని డాక్టర్ చెప్పినట్టుగా చేస్తున్నాను కదా, స్వెల్లింగ్ రాలేదంటే ఏమి బోన్ ఏమి అయిండదు అనేసి వదిలేశారు.
తర్వాత 1 వీక్ తర్వాత తెలిసింది, నాకు స్కాన్ చేశారు. ఆ స్కాన్లో తెలిసింది ఎయిర్లైన్ క్రాక్ ఉంది. ఎయిర్లైన్ క్రాక్ కాదు, బోనే క్రాక్ అయింది. అయ్యో, ఆ విషయం అప్పుడు తెలిసింది. నేను అన్నారు 1 వీక్ ఎలా భరించావు అంటే, ఏదో షూటింగ్ చేసేయాలనే థాట్లో ఉన్నాను. అప్పుడు మా చిన్నమ్మాయి కూడా ఇక్కడ హాలిడేస్లో ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఏం చేశారు, మా వారు ఫస్ట్ బెంగళూరు హాస్పిటల్ తీసుకెళ్దామని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయాలి అంటే ఫుల్ ఏడ్చేసాను. అయ్యో, మొత్తం స్క్రూ వేయాలి, ఇంకా మామూలు కట్టు కూడా కాదు, స్క్రూ వేసి ఆపరేషన్ చేసి మళ్ళీ కట్టు వేయాలి, షూటింగ్ లేదు ఇంకా 2 months అని చెప్పేశారు. April 4th అలా జరిగిందనమాట. సో అది 2 months రెస్ట్ అని చెప్పేశారు. సారీ ఫుల్గా ఎయిట్ చేసి అప్పుడు ఇంకా లావ్ అయిపోతాను కదా అది ఇది అంటే, కొంచెం లావ్ అవుతారు అన్నారు. లావ్ అవ్వకూడదంటే ఏం చేయాలి అని అడిగాను. అడిగితే ఏముంది, ఫిజియోథెరపీ పిలిపిస్తాను, ఏదైనా ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తారేమో, మీరు పడుకొని చేయడానికి ఏమైనా ఉందా కనుక్కోండి, నాకు తెలియదు అన్నారు. డయట్ అడిగాను, డయట్ మాత్రం డాక్టరే చెప్పేశారు. ఆ డయట్ అంతా రాసుకున్నాక ఫిజియోథెరపిస్ట్ వచ్చిన తర్వాత నేను పడుకునే చేయాలి, లావ్ అవ్వకూడదు ఏం చేయాలి అని అడిగాను. అని ఇలా చూశాడు, ఇప్పుడు కాలు విరిగింది దాని గురించి ఆలోచించట్లేదు, లావ్ అవ్వకూడదు ఏం చేయాలంటే ఆవిడ అని చెప్పారనమాట. నువ్వు పడుకొని ఏమేమి చేస్తావు అన్ని ఎక్సర్సైజ్లు చేయమన్నారు. యాప్స్ చేయొచ్చు, అవును, యాప్స్, సైడ్ బెండింగ్స్, ఇదండి ఈ ప్లేస్ ఏమంటుందని పాదమైన ఒక బోన్ అనమాట. ఆ బోన్ విరిగింది, అది చాలా లేట్ అవుతుంది అనమాట. సో ఇది అవ్వడానికి. తర్వాత వచ్చేసి డాక్టర్ చెప్పారు ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అది ఇది అన్నారు. ఇంటికి రాగానే డైట్ స్టార్ట్ చేశాను. డైట్ అప్పుడు నేను నాన్ వెజ్ తినను, మామూలుగా జనరల్గా నాన్ వెజ్ తిని, ఇప్పుడు టోటల్గా మానేశాను అనుకోండి. నాన్ వెజ్ తినమంటారు మామూలుగా బోన్ విరిగితే. నేను నాన్ వెజ్ తినంటే వాళ్ళు డ్రమ్ స్టిక్స్ ఎక్కువ తినమన్నారు డాక్టర్. డ్రమ్ స్టిక్స్ ఎక్కువ తినాలండి, ఈ విషయం చాలా మంది తెలియదు వెజ్ వాళ్ళకి. డ్రమ్ స్టిక్స్ డైలీ ఉడికించి ఫుల్గా తిన్నాను, అది బాగా ఇది హీల్ అవుతుందంట. ప్లస్ ఈ కరివేపాకు పౌడర్ అనేది, ఫుడ్, వెజిటబుల్స్ బాగా తిని ఎక్సర్సైజ్ మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour పడుకొని యాప్స్ చేశాను. యాప్స్ కూడా ఎలాగా, నేను బెడ్ నుంచి కిందకి రాలేను కదా, అప్పుడు మా అమ్మాయి చేయి పట్టుకొని బ్యాలెన్స్ చేసి ఆ వాకర్ నుంచి ఒక స్టూల్ వేసుకొని స్టూల్ మీదకు షిఫ్ట్ అయ్యి స్టూల్ నుంచి మళ్ళీ యోగా మ్యాట్ మీదకి వెళ్ళి పడుకొని 1/2 hour చేశాక పాప మా అమ్మాయి హాలిడేస్ కదా ఆ టైంలో, పాపం చాలా కేర్ తీసుకున్నారు, చాలా సపోర్ట్ చేశారు ఇద్దరు. అప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళు ఫుడ్ తెచ్చి ఇచ్చేవాళ్ళు, తినేసి ఆ టైం కూడా సినిమాలు చూసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని అలా క్యూర్ చేసుకొని షూటింగ్ వచ్చాను. June 12th వచ్చానమాట. వస్తే వీళ్ళంతా ఏం చేశారు, బ్లౌజ్ అంతా లూజ్ చేసి పెట్టారు, అంటే లావ్ అయిపోయారు. బెడ్లో పడుకున్నా కదా 2 months, ఫుల్గా లావ్ అయింటారంటే 2 kgs తగ్గిపోయాను. అది దానికన్నా 2 kgs తగ్గాను. డాక్టర్ షాక్ అయిపోయి, ఏంటండి మీ మైండ్ ఏంటంటే, మైండ్ పవర్ అండి, ఏదైనా మనం అనుకుంటే సాధించవచ్చు అని అక్కడ ఇదైంది. 2 kgs తగ్గి వెళ్ళాను నేను, అసలు రెడ్యూస్ అయ్యి వెళ్ళాను, వర్క్ చేశాను. సో అలా అనమాట. సో అందుకని నేను అప్పటి నుంచి ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. దాంతోపాటు ఏంటంటే మంచి హెల్తీ ఫుడ్ తినడం, అది కాకుండా లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, నన్ను ఎవరు అడిగినా నాకు బాధేసేది కూడా అక్కడే, మీరు ఏం క్రీమ్ వాడతారు, ఏం తింటారు అని అడుగుతారు. ఏం తింటారు, ఏం క్రీమ్ వాడతారు కాదండి, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, స్లీప్ బాగుండాలి. స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అని మీకు అందరికి తెలుసు, అందరూ చెప్తారు, బట్ పడుకోరు, టైంకి పడుకోవడం. సర్కాడియం రిథమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సర్కాడియం రిథమ్లో ఏమవుతుందంటే, ఒక సన్సెట్ తర్వాత భోజనం చేయకపోవడం, ఒక టైంకి పడుకోవడం, మార్నింగ్ ఎర్లీగా లేవడం, ఇలా ఒక రిథమ్తో మనం ఉండడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ కరెక్ట్గా అవుతుంది. సో అప్పుడు స్లీప్ అన్నీ బాగుంటుంది. న్యూట్రిషన్ ఫుడ్ తినాలంటే ఆటోమేటిక్గా మీరు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. దాని తర్వాత ఏంటి, ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. అందరూ తినడం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఫాస్టింగ్ ఏం తినకూడదు, ఎన్ని అవర్స్ ఫాస్ట్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. అంటే బాడీ రిపేర్ చేసుకోవాలి కదండి, సో దానికి ఫాస్ట్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే మెడిటేషన్ చేయాలి. ముందు చెప్పేవాళ్ళు కాదు కానీ 100% అండి. మెడిటేషన్ అనేది ఇప్పుడే ప్రిస్క్రిప్షన్లో రాసిస్తున్నారండి, ప్రిస్క్రైబ్ చేస్తున్నారు డాక్టర్స్ అంతా. మెడిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చాలా మంది నన్ను అడుగుతున్నారు, మెడిటేషన్ అంటున్నావు, ఇప్పుడు డాక్టర్ రాసిచ్చారు నాకు అని అడుగుతున్నారు. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆ మెడిటేషన్ అనేది ఏంటంటే, చాలామంది ఓవరాల్గా చెప్తాను మెడిటేషన్ అంటే ఏంటని. మెడిటేషన్ అది ఏంటంటే ఊరికేలా కూర్చోవడమో, జస్ట్ ఊరికేలా అబ్జర్వ్ చేయడమో, ఏదో బ్రీత్, అదొకటే కాదండి. లోపల వచ్చి ఇన్నర్ వచ్చేసి మనకు తెలియకుండా కోపాలు, ద్వేషాలు అంతా సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పటి నుంచో కూరుకుపోయి ఉంటుంది. అవన్నీ బయటకు తీయాలి మెడిటేషన్లో. అంటే ఎగ్జాంపుల్కి ఎలా చెప్తారంటే, మీరు ఒకరిని ద్వేషించారనుకోండి, ఆ ద్వేషించడం వల్ల మిమ్మల్ని మీరు తినేస్తుంది మా బాడీ. ఎలా అంటే, మరి ఎదుటి వాళ్ళని ద్వేషిస్తామంటే మన బాడీలో, ఇది ప్రూవ్ అనండి, నేను చెప్పేదంతా సైంటిఫిక్ అండి, ఏది భ్రమ ఏదో విన్నది కాదండి, సైంటిఫిక్గా ప్రూవన్.
అదంతా చూసి నేను చెప్తున్నాను. సో మన బాడీ సెల్స్ ఏం చేస్తుందంటే మనం ఎవరైనా ద్వేషిస్తుంటే మన సెల్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎప్పుడో సెల్స్ వచ్చి ఒక మ్యూజిక్ లా ఉండాలి, అలా మంచి మ్యూజిక్ లో ఉన్నట్టు అలా హాయిగా ఉన్నట్టు ఉండాలి, డాన్స్ చేసినట్టు డాన్సింగ్ లా ఉండాలి. అలాంటి సెల్స్ ద్వేషిస్తే మీరు చూడండి, ద్వేషం ఉన్నప్పుడు బ్రీత్ డిఫరెన్స్ వస్తుంది. అదేమవుతుందంటే మన సెల్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతింటుంది. సో హార్మోనల్స్ కరెక్ట్గా ఉండాలా, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలి, ఇవన్నీ బాగుండాలంటే మెడిటేషన్ అంత ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్ ద్వారా ఈ కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ జలస్ చాలా చాలా డేంజరస్, కనబడదు కానీ మనిషిని అలా తినేస్తుందండి జలస్ అనేది. ఇవన్నీ వదిలేస్తే ఆటోమేటిక్గా మీకు నిద్ర బాగా వస్తుంది కదా. మీరు ఎవరి గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించుకుంటూ పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. నిద్రపోయారనుకోండి మార్నింగ్ లేచి మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు, మంచిగా తింటారు, తిన్నది అరగేట్టుగా మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ మెటబాలిక్ సిస్టమ్ బాగుంటుంది. ఇవన్నీ బాగున్నప్పుడు 14 hours, నేనైతే 14 hours చేస్తానండి. 12 hours మస్ట్ చేయాలి. ఎవరైనా కూడా లైఫ్లో ఎవరైనా కూడా చేయాల్సింది ఫాస్టింగ్ 12 hours. షుగర్ బీపీ ఏ ఉన్నా కూడా చేయొచ్చు 12 hours, దానికి ఏమి హార్మ్ఫుల్ కాదు. సో అందుకని నేనేంటి ఈవినింగ్ 6:30 తినేసాను అనుకోండి, మార్నింగ్ 10 వరకు ఏం తిన్నాను, 10 to 6 అని పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు షూటింగ్ టైమ్స్ అలా ఉంటుంది కాబట్టి 6 o'clock బ్రేక్ ఇస్తారు మాకు. సో 6 ఒకసారి 6:30 కూడా అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పర్లేదు. ఆ టైంకి నేను డిన్నర్ ఫినిష్ చేస్తాను. ఇలా చేయడం వల్ల లైఫ్ స్టైల్ బాగుంటుంది. లైఫ్ స్టైల్ బాగుంటే ఆటోమేటిక్గా మీ స్కిన్ బాగుంటుంది, మీ గ్రోత్ హార్మోన్ బాగుంటుంది, హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ ఉంటే మీ స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. కార్టిసాల్ పెరిగితే ఏమవుతుంది, మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అంతే. ఇంకొకటి అంటే మెయిన్ స్ట్రెస్ అండి. ఈ మధ్యలో మనం ఎలిమినేట్ చేయాల్సిన విషయం ఏంటంటే స్ట్రెస్ అండి. స్ట్రెస్ అనేది స్ట్రెస్ ఇప్పుడున్న దీంట్లో అడిక్షన్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ పోవాలి, ఇవన్నీ కంపల్సరీ తీసేయాలి ఇవంతా. ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మీకు టోటల్గానే ఏమంటారు, మొత్తం హార్మోన్ చేంజెస్ వస్తాయండి, మొత్తం గట్ హెల్త్ బ్యాడ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది స్ట్రెస్ వల్ల. మీకు అదే అంటారు కడుపు మండిపోతుంది అంటారు కదా, తెలియకుండా అన్నారు పెద్దవాళ్ళు, అదంతా స్ట్రెస్ వల్ల టెన్షన్ ఎక్కువైపోతుంది, గట్ హెల్త్ బాగుండదు. గట్ హెల్త్ బాగోకపోతే మీకు గుడ్ బ్యాక్టీరియా ఉండదు, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది. గుడ్ బ్యాక్టీరియా ఉంటేనే మీకు మొత్తం బాగుంటుంది. సో ఇవన్నీ స్ట్రెస్ పోవాలంటే దానికి కూడా డాక్టర్స్ ఏం చెప్పారు తెలుసా మీకు, మీరు ఎవరైనా వెళ్ళి స్ట్రెస్ పోవాలంటే ఏమంటారండి, మెడిటేషన్ చేయమంటారు, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమంటారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అంటే బ్రీతింగ్ సింపుల్గా మీరు ఏమి రాదు నాకు మెడిటేషన్ ఏమి రాదు అనేవాళ్ళు ఇది ఇన్హలేషన్ వచ్చేసి తక్కువ తీసుకొని ఎక్సలేషన్ ఎక్కువ చేయాలి, ఎక్కువ సెకండ్స్ చేశారండి. ఇది సింపుల్గా ఎవరన్నా ఎక్కువ స్ట్రెస్గా ఉందని అనుకున్నప్పుడు జస్ట్ ఒక 2 minutes అక్కడ కూర్చొని ఒక చోటున ఇలా బ్రీత్ అంటే ఊపిరి తీసుకోవడం తక్కువ, వదలడం ఎక్కువ చేస్తేనే మీకు స్ట్రెస్ పోతుంది. తర్వాత లాఫ్, నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. చాలాసార్లు చెప్పాను, వాటర్ స్ప్లాష్ చేయాలి, చల్లటి వాటర్ స్ప్లాష్ చేస్తే కూడా ఆ స్ట్రెస్ ఆ టైంకి తగ్గుతుంది అనమాట. సో స్ట్రెస్ వల్ల చాలా డేంజర్ ఉందండి, అది తగ్గించు. మీరు ఎలా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం పడింది? యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక డైట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనుకోండి, ఆ డైట్ సంబంధించి చూసాను అనుకోండి, డైట్కి ఉంటుంది ఎక్కడ చూసినా పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు అంటారు. చెప్పడం ఈజీ, బట్ ఈ స్ట్రెస్ ఎలా పోతుంది అలా తెలుసుకోవాలి. ఓహో దీనికి ఇది రిలేటెడ్గా ఉందా, ఓ స్లీప్ బాగుండాలి, ఓ స్లీప్ స్ట్రెస్ ఉంటే స్లీప్ రాదు. మొత్తం అన్ని 5 అండి, ప్రతి ఒక్కరికి 5. మీరు హెల్తీగా ఉండాలి, అందంగా ఉండాలి, గ్లామర్గా ఉండాలి, ఏజ్ ఎక్కువకూడదు, మీరు ఏమైనా అనుకోండి, వాట్ నాట్ ఏదైనా చేయాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్లీపింగ్, దాని తర్వాత న్యూట్రిషన్ ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, ఫాస్టింగ్, మెడిటేషన్. ఈ 5 ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్ హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ పాటించాలంటే చాలామంది కమెంట్స్ అడుగుతుంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఏదో చెప్తారు, మా కష్టాల్లో ఉన్నాము అంటారు. నేను చెప్పిన నిద్రపోవడం కానీ న్యూట్రిషన్ కొంచెం డబ్బు ఖర్చు పెట్టచ్చు, ఎక్సర్సైజ్ కానీ ఫాస్టింగ్ కానీ మెడిటేషన్కి దీనికి డబ్బులు ఖర్చు లేవు. ఓన్లీ మనం సంపాదించుకోవాల్సింది తినడానికి, భోజనం చేయడానికి, అదొక్కటే మనం సంపాదించుకోవాలి. అది మనం లైఫ్లో మనం కష్టపడి పని చేయాల్సిందే. ఇంకొకటి ఏంటంటే సైన్స్లో చెప్పేది కూడా, ఒక మనిషి ఎప్పుడు దాకా పని చేయాలనుకుంటున్నారు, ప్రాణం ఉన్నంత వరకు మజిల్స్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకోటి మొత్తం మనం తెలుసుకున్నారు ఏంటంటే 70 years అయినా కూడా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ బాడీలో వచ్చేసి మజిల్స్ అంతా చాలా టైట్గా బాగుంటుందంట, ఆ చేంజెస్ కనిపిస్తున్నాయంట. సో మనకు ఎంత కుదిరితే అంత మనం కష్టపడి పనిచేయాలని ఉండేటప్పుడు ఫుడ్ కోసం మనం సంపాదించుకోలేమా,
కాబట్టి ఎవరు ఆ క్వశ్చన్ అడగండి, మేము డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు చెప్తారు డబ్బులు అనకండి. డబ్బులు అనేది కొంతవరకు బేసిక్ నీడ్ మనం సంపాదించుకుంటాం. ఫుడ్ కావాల్సిన వరకు మన ప్రాబ్లం లేదు. ఇంకేమైనా లగ్జరీ కావాలి, మనకు ఇల్లు, కారు, బంగ్లా, ఏసీలు కావాలంటే డబ్బులు కావాలి. మనం చెప్పే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దగా డబ్బులు అక్కర్లేదు. ఎందుకంటే అప్పట్లో ఎంత డబ్బు ఉండే సంపాదించుకొని 10 మంది ఇంట్లో పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఆరోగ్యంగా లేరా అప్పుడు? సో మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మళ్ళీ బ్యాక్ టు మన పూర్వీకుల్లాగా మనం చేసుకోగలిగితే డెఫినెట్గా అందరూ హెల్తీగా ఉంటాము. ఆ దీనికి వెళ్ళగలగాలి, ఆ సాధన చేయాలి, ముందు మైండ్ పవర్ఫుల్గా ఉండాలి, అంతే. కానీ మీరు ఇటువైపు డివోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు వచ్చారు? ఈ ధర్మం అనండి, లేదంటే కర్మ అనండి, వీటి గురించి అసలు మీరు ఎందుకు రీసెర్చ్ చేశారు? జనరల్గానే నాకు కొంచెం స్పిరిచువల్గా వెళ్ళడం ఇష్టం. నాకు పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం ఉండేది కాదు. అంటే నా లోపల ఉంది అది, కానీ నాకు రూట్ దొరకలేదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదండి, పెళ్లి చేయాలి టైంకి, అదే అనుకుంటారు. సో పెళ్ళి అనగానే పిల్లలు ఇలా వెళ్ళిపోయాను. కానీ నా మైండ్లో వచ్చి ఇది కాదు లైఫ్ అంటే, ఇంకేదో ఉంది, మేకప్ వేసుకోవడమో, యాక్ట్ చేయడమో, డబ్బులు, నగలు, చీరలు, దాని మీద నాకు లేదని చెప్తే కూడా ఎవరు నమ్మరు. ఉండేది కాదు, నాకు ఇంకేదో ఉంది లైఫ్లో, ఇంకేదో చేయాలని ఉంది అనిపించేది అనమాట. ఇదంతా యూనిక్గా ఉన్నట్టు కాదు. ఇప్పుడు అందరూ శారీస్ మంచిగా కట్టుకుంటారు, అందరూ జ్యువెలరీ వేసుకుంటారు, అందరూ ఫంక్షన్కి వెళ్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏముంది దాంట్లో? కొత్తగా ఇంకేదో మనం కనుక్కోవాలి, హ్యాపీనెస్ ఇంకెక్కడో ఉంది అని అనుకునేదాన్ని. అది నాకు విపశ్యన ద్వారా తెలిసింది, హ్యాపీనెస్ ఎక్కడ ఉందన్న విషయం. ధర్మం అండి. ధర్మం అంటే ఏంటంటే మా అందరూ అనుకుంటారు సంప్రదాయం అనుకుంటున్నారు. ధర్మం అంటే సంప్రదాయం, కట్టు బొట్లు ఇలా ఉండడం, ఇలా పూజ చేయడం, ఇది కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఎదుటి వాళ్ళకి మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, వాళ్ళని హింసించకుండా, వాళ్ళ చేతించి భోజనం మనం లాగేసుకోకుండా, మన కష్టపడి మన పని చేస్తూ 10 మంది మంచిగా ఉండాలని కోరుకుంటే అది ధర్మం. అది పాటిస్తే మనసు నిర్మలంగా ఉంటే అది మీరు అప్పుడు ఏ పూజ చేయక్కర్లే, మీరు ఏ సంప్రదాయాన్ని పాటించక్కర్లా. కరెక్ట్. మీరు కరెక్ట్ వర్డ్ చెప్పారు. నేను కొంతమందిని చూస్తుంటాను బయట, అంటే బాగా అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళు ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడాలు, లేనివి గాసిప్స్ చెప్పడాలు, లేదంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవ్వక కొట్లాడుకుని చేస్తూ ఉంటారు. తీరా చూస్తేనేమో మరి భయంకరమైన పూజలు చేసేస్తూ ఉంటారు. ఈరోజు మంగళవారం మేము కటింగ్ చేయించుకో, శుక్రవారం కటింగ్ చేయించుకో, ఇవన్నీ చెప్తారు. అంత నియమనిష్టలతో ఉంటారు. నేనంటే అసలు ఏ పూజలు చేయక్కర్లే, నువ్వు అసలు పక్కవాడిని బాధ పెట్టకుండా అందరినీ అర్థం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని ఆలోచించినప్పుడు ఫస్ట్ ఇందాక మనం అనుకున్నాం చూసారా, నీకేం కావాలి, నీ గురించి, నీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఆలోచించిన రోజున పక్కవాడి గురించి పనికిమాలిన ఆలోచనలు పెట్టుకోకపోతే ఏ పూజ చేయక్కర్లేదు నువ్వు. అవునండి. యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు ఎదుటి మనిషి చాలా బాధ పెడితే ఆ కర్మ మీకు తగులుతుంది, అది ఎక్కడా పోదు. ఎందుకంటే మీరు అన్న మాటలు కానీ, మీరు ఒక మనిషి గురించి అనవసరమైన మాటలు మాట్లాడడం తప్పండి. బై ఛాన్స్ నిజంగానే మీకు కనిపించినా కూడా అది నిజమేదో మనకు తెలియకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి మనకు అధికారం లేదు. మన గురించి మనం చూసుకోవాలి. ఇంకా వాళ్ళు ఏమన్నా బాధలో ఉంటే మనం కుదిరితే హెల్ప్ చేయాలి. ఇప్పుడు జనరల్గా చూడండి, పక్కింట్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ మానేస్తేనే మీకు చాలా మంచి జరుగుతుంది. అదే పక్కింట్లో వాళ్ళకి కష్టంలో ఉంటే వీళ్ళు ఆదుకుంటే అది గొప్పతనం. కరెక్ట్. అది చేయగలగాలి. అది ఇప్పుడు ఒకప్పుడంతా ఏంటండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నైబర్స్ ఎంత హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు నైబర్స్ ఎవరు ఉంటున్నారో తెలియట్లేదు. మేమంతా చిన్నప్పుడు ఆ పక్కింట్లో వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ పెరిగేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఇడ్లీ తినో, వీటిలో దోశ పెట్టారు అంటే అంత సపోర్ట్ ఉండేది. ఇప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ గాసిప్ మానేసి అది ఎవరు చేస్తారో తెలుసా అండి. ఈవెన్ కమెంట్స్ పెట్టే వాళ్ళ గురించి కూడా మీరు అప్పుడే అన్నారు, ఈ కమెంట్స్ ఇలా వస్తుంటాయి, మీరు ఏమనుకుంటున్నారంటే కమెంట్స్ అనేది నేను ఒకటే అనుకుంటాను, నెగిటివ్గా కూడా ఆలోచించట్లే. వాళ్ళు చూసి జాలేస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ చేయలేదు, నేనేంటో పూర్తిగా తెలియదు, నాతో వాళ్ళు ట్రావెల్ చేయలేదు. కాబట్టి నేను తెలియనప్పుడు ఏదో ఒక షార్ట్స్లో ఏంటి 1 మినిట్లో వస్తుంది, నేను పూర్తిగా ఏం చెప్పాను వినకుండా ఆ షార్ట్స్లో ఉన్న ఒక్క విషయం వినేసి టక్ కమెంట్స్ పెట్టేస్తుంటే వాళ్ళకి పాపం నిజంగానే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలియకుండా తప్పు చేస్తున్నారు అని వాళ్ళ మీద జాలి చూపించడం తప్ప నేను ఇంకేం ఆలోచించను, దాని గురించి ద్వేషించును, బాధపడను. ఒకప్పుడైతే బాధపడేదాన్ని, ఇప్పుడు ఆ కమెంట్ చూసి నవ్వుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొన్న ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి ఏజ్ అడిగారు. ఇప్పుడు నేనేం సాధించాలి, ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏమన్నా పెళ్లి చేసుకునే వయసా, లేకుంటే ఏమన్నా చేస్తున్నానా? నాకు నా పిల్లలు ఏజ్ చెప్తున్నాను, నా పిల్లలు ఏం చేస్తున్నారు చెప్తున్నాను, నా ఏజ్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. నేను చెప్పక్కర్లే. ఆధార్ కార్డు తీసి చూపిస్తే కూడా నమ్మరండి కావాలంటే. అలా ఉంది. 52 నా మేకప్ తీసి తెలుస్తుంది కొంతమంది 65 ఉండొచ్చు అని. అంటే వాళ్ళ ఊహకి ఇంకా అంతులేదు.
సో అప్పుడు నవ్వుకుంటాను, అంటే వాళ్ళ గురించి జాలి పడటం తప్ప. అంతే. అంటే వాళ్ళకి చెప్పాలంటే ఒకరు కమెంట్స్ బ్యాడ్ పెడుతున్నారంటే అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఒకరి మనిషిని బాధ పెడితే మీకు తెలుసా, మనం ఏమి ఇస్తే అదే నేచర్ మనకి ఇస్తుందండి. మీరు హ్యాపీ అనేసి ఒక హ్యాపీనెస్ పంచితే మీరు నవ్వాను అనుకోండి, మీరు నవ్వుతున్నారు. నేను సీరియస్ అయిపోతే మీ సడన్గా మీ ఫేస్ చేంజ్ అవుతుంది కదా. కరెక్ట్. సో మనం ఏమి ఇస్తామో నేచర్ అదే మనకి ఇది ఇస్తుంది, రిటర్న్ ఇస్తుంది. కరెక్ట్. సో ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, లవ్ని పంచండి, ఒక జాలి దయ గుణం ఉండాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడు మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పినట్టు మనకు అదే తిరిగి వస్తుంది. సో నేనేమనుకుంటానంటే, నేను వేరే వాళ్ళు చెప్పేది ఎవరైనా బాధ చాలామంది ఫోన్ చేస్తారండి, నేను అదొకటి చేస్తున్నాను, ఇక్కడ మాట్లాడేది కాదు, నాకు షూటింగ్ అయిపోతే ఫోన్లు వస్తాయి. మీకు జనాలు ఎక్కడ కనపడితే ఎక్కడ వాళ్ళకి చేతనంత మంచి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒక అమ్మాయి మన ఫోన్ చేసి అడిగింది, నాకు వాళ్ళు చూసి కూడా మాట్లాడలేదు, నేను ఒంటరిగా అయిపోయానంటే, నేను ఒకటే అన్నా, ఒంటరిని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నావు, వెళ్ళావు, నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదంటే అది వాళ్ళ కర్మ. అంతే. నువ్వు నీ కర్మ ఏంటి, నువ్వు అక్కడ వచ్చావు, చూసావు, బ్లెస్సింగ్ ఇచ్చావు. ఫంక్షన్కి వెళ్ళడం ఎందుకు, బ్లెస్సింగ్ ఇవ్వడానికి, గాసిప్ మాట్లాడడానికి కాదు కదా. సో బ్లెస్సింగ్ ఇచ్చావు, నీ కర్మ నువ్వు కరెక్ట్గా చెయ్యి, వాళ్ళ కర్మ వాళ్ళు తప్పు చేశారు, బట్ నీ ధర్మం నువ్వు కాపాడుకోని చెప్తాను. ఇదంతా కూడా ధర్మమే అండి. ధర్మం అంటే ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. కరెక్ట్. కానీ నిజంగా ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎంత డెలికేట్ అయిపోయాయంటే, అది తల్లి కూతుళ్ళైనా, తండ్రి కొడుకులైనా, ఇద్దరు సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, అక్క తమ్ముడు మధ్యన ఎలా అయినా సరే చాలా డెలికేట్ అయిపోయాయి. వాడి పర్సనల్ ఇష్యూ మనకెందుకు, వాడు మనకి ఏమన్నా అడిగాడా. కానీ నేను ఐ థింక్ ఒక 30 ఏళ్ల క్రితం, మనం ఒక 40 ఏళ్ల క్రితం చూసుకుంటే, మా పెద్దమ్మ గారి అబ్బాయికో మా పిన్ని గారి అమ్మాయికో ఏదైనా అది మనంతా ఒకటే అనే ఒక దాంట్లో మనకు చేతనంతా మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు, ఎందుకనో తెలియదు. అదేంటంటే వాళ్ళు అంటే నా వైఫ్ హస్బెండ్ పిల్లలు అంతే, అంటే స్వార్థం పెరిగిపోయింది, ఈగో. సో ఇవన్నీ వస్తున్నాయి. మెయిన్ వచ్చి రిలేషన్షిప్లో మెయిన్గా నేను ముఖ్యంగా ఇంకొక రిలేషన్షిప్ చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్, పేరెంట్స్, పిల్లలతో ఒక బాండింగ్ ఉండాలంటే ఫస్ట్ నమ్మకం ఉండాలండి. రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కూడా రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత అన్కండిషనల్ లవ్, అంటే మదర్ లాగా ఉండాలి. లవ్ మదర్ అంటే ఎలా అంటే ఏదైనా తల్లి కడుపులో దాచుకుంటుంది, ఏదన్నా ఏ కష్టం వచ్చినా కడుపులో దాచుకొని కాపాడుకుంటుంది, కానీ పిల్లల్ని 10 మందిలో వెళ్ళి చెప్పదు కదా. అలాంటి మెంటాలిటీ వైఫ్ అండ్ హస్బెండ్లో రావాలండి. వైఫ్ అండ్ హస్బెండ్లో కనుక ఈగో వదిలేసి నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, తప్పులే చూపిస్తూ ఉంటే ఇంకా హ్యాపీనెస్సే ఉండదా, ఇంకా లైఫ్లో ఉంటుంది. ఆ తప్పుని క్షమించేంత అంత గొప్ప గుణం ఉండాలి. హస్బెండ్ తప్పు చేసినప్పుడు వైఫ్ కానీ, వైఫ్ తప్పు చేసినప్పుడు హస్బెండ్ కానీ, వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో ఈవెన్ పిల్లలు తప్పు చేసినా కూడా కడుపులో దాచుకొని వాళ్ళకి బుద్ధి చెప్తూ సరి చేసుకుంటూ వెళ్ళడమే రిలేషన్షిప్ అండి. అంటే అక్కడ నమ్మకం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, అన్కండిషనల్ లవ్ ఉండాలి. అదే ఇప్పుడు మదర్తో ఏమన్నా విడిపోవడం అనేది ఉండదు. చిన్నపిల్లలు తర్వాత వదిలేయండి, తర్వాత పెద్ద అయిన తర్వాత పేరెంట్స్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు మనం హెల్త్ గురించి ఇంత మాట్లాడారు కదా, ఒక్కసారి మనం అనుకుంటచ్చు ఏంటి హెల్తీగా ఉండి ఏం చేసుకుంటాం, బాగా ఎంజాయ్ చేసి తినేసి తాగేసి హ్యాపీగా చనిపోతే పోలేదా అనుకుంటే, నువ్వు ఒక్కడవే ఉంటే నీ ఇష్టం. ఒక్కడవే అంటే మళ్ళీ అనుకుంటారు లేడీస్ మీరు ఒక్కరే ఉంటే మీ ఇష్టం. బట్ మిమ్మల్ని నమ్ముకున్న ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని సెటిల్ చేసేంత వరకు రెస్పాన్సిబిలిటీ మీదే కదా. సో మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సింది ఫ్యామిలీ కోసం ఫస్ట్, తర్వాతే మీది. సో అందుకని వాళ్ళ కోసం మీరు కాపాడుకుంటూ ఒక దారికి తీసుకురావాలి. లేదా ఒకటే చెప్తా, సరే అండి మాకు అవంతా ఓపిక లేదంటే నిజంగా పిల్లలు కనకండి. సీరియస్గా ఇప్పుడు చాలా మంది ఫిక్స్ అయ్యారు, మేము పెళ్లి చేసుకున్నా ఒక మంచి కంపెనీని మాకు ఉంటే చాలు, పిల్లల అబ్బాయి ఇదంతా మేము పెట్టుకోదలుచుకోలేదండి అనేవాళ్ళు నేను ఒక 30% చూస్తుంటాను సొసైటీ. అది నిజంగానే బెటరే. నేను దానికి ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకి అంత పెంచి వాళ్ళని పోషించి దారిలో పెట్టినప్పుడు ఒక చెడుగా బేబీని మనం ఈ సమాజానికి ఇవ్వడానికంటే లేకుండా ఉండడం బెటరే. నిజంగానే అలాగే అనిపిస్తుంది. బట్ అది లేజినెస్ వల్ల చెప్తుంటారేమో, అది కరెక్ట్ కాదు. నువ్వు దానికోసం ఒక అడాప్ట్ చేసుకో. నీకు అలా రెస్పాన్సిబుల్ లేకుండా ఉండడానికంటే ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నా ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. కానీ అది కూడా చేయట్లేదు. మెయిన్ ఏంటంటే అడిక్షన్స్ పోవాలండి. నేను ఓపెన్గా ఫ్రాంక్గా చెప్తున్నాను, చాలా మంది అడిక్షన్స్ చాలా ఉన్నాయి. మెయిన్ ఆల్కహాల్, ఈ సిగరెట్ స్మోకింగ్, అది డాక్టర్సే చెప్తున్నారు. అయినా కూడా ఒకటి ఏంటంటే మనం ఏ సినిమా చూసినా సినిమాగా ఉండి కూడా చెప్తాను, ఈ సినిమాలో కూడా అదే చూపిస్తున్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఏదైతే చూసి అది తప్పు కాదు అని ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఆర్టిస్ట్గా కూడా అది సినిమాలో కూడా ఉండకపోతే బెస్ట్ అనిపిస్తుంది నాకు. అది జరిగిన పని. నేను మీకు తెలుసా,
కన్నడ రాజ్ కుమార్ గారు ఒక్క సినిమాలో కూడా సిగరెట్ తాగేది మందు తాగే షార్ట్స్ యాక్ట్ చేయలేదు. ఇస్ ఇట్ క్రియేట్ థింగ్ అసలు. ఎందుకంటే నేను ఈరోజు చేశారంటే నా అభిమానులు అది చేస్తారనేసి ఆయన వదిలేశారంట. దట్ సో నైస్ కదా అసలు. సో అలాంటిది చేయలేదంట. ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అది ఉండాలండి. అందుకని ఇప్పుడు నేను కూడా ఒక సెలబ్రిటీకి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎంతోమంది అడిగారండి మొన్న నాకు మన ఒక ఇంటర్వ్యూ చూసి మేము చాలా తెలుసుకుంటున్నాము, ఇంకా చెప్పండి అని చెప్పారనమాట. సో తెలుసుకుంటే మంచిదండి. ఎందుకంటే అన్నీ వింటాం కానీ వదిలేస్తాం, బట్ పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని అడిక్షన్స్, మొబైల్ అడిక్షన్ ఒకటి, అది ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి, ఒక టైం తర్వాత చూడకుండా చేసుకోవాలి. నేనైతే చేస్తానండి. నేను అన్నీ చేసేనే చెప్తున్నా, అవును నేను చేయకుండా చెప్పలేదు. సో నేను చేసి మందు పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను చెప్తాను 10 మందికి. సో అందుకనే మొబైల్ అడిక్షన్ కూడా ఉండేది నాకు. రీల్స్ చేయడం ఎంత అంటే ఒక రీల్ చూడడం, డ్యాన్స్ చేయడం, షార్ట్ గ్యాప్ వస్తే ఒక రీల్ చేస్తా అలా ఉన్న మైండ్ సెట్ని వద్దనుకున్నాను. వద్దు, మనం ఇది కాదు, మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది. సో చేసేవాళ్ళు చేసుకోనివ్వండి అనేసి నేను ఓన్లీ మోటివేషన్, ఒక 10 మందికి ఇన్ఫర్మేటివ్ విషయాలు చెప్దాము, 10 మందికి యూజ్ అవుతే చాలా అనే ఉద్దేశంతో ఇటు వచ్చేసాను అనమాట. ఇదేం టాటూ వేసారంటే తెలుసుకోవచ్చా? అమ్మ అండి, ఇది మా మదర్ అంటే చాలా ఇష్టం. ఈ రోజు కూడా నేను ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఉంటే టక్కన మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయండి. ఇంకొకటి కూడా చెప్తాను, నా పిల్లలకు కూడా చెప్తుంటాను. వాళ్ళు ఉన్నప్పుడు మనకు తెలియదు. మా మదరు అంటే తెలుసు, మా మదర్ చెప్పేది మంచి విషయాలు ఉన్నాయని, కానీ అది ఆస్వాదించింది చెప్పము మనం వాళ్ళ దగ్గర. అంటే నువ్వు చెప్పిన మాట బాగుంది అని అప్రిషియేట్ చేయము, వాళ్ళు ఉన్నందుకు చెప్పము. బట్ వెళ్ళిపోయిన తర్వాత ప్రతి మాట నాకు ఏమైనా కొంచెం లో అవుతే మా అమ్మ మాటలు గుర్తొస్తాయి. మా అమ్మ మాటలు, ఇది వేలుతో పోయింది, తలదాకా వచ్చింది, వేలుతో పోయింది, ఇలాంటి సామెతలు చెప్పేవాళ్ళు. అవన్నీ వింటుంటే ఇవన్నీ మా అమ్మ చెప్పారు కదా, ఏది శాశ్వతం కాదు అని చెప్పేవాళ్ళు కదా. ఈరోజు ఇలా ఉంటుందిరా సమస్య, ఎప్పుడు ఇలా ఉండదు, మారిపోతుంది, చేంజెస్ వస్తుంది, డిసిషన్ మేకింగ్ చేంజ్ చేసుకోవాలి లైఫ్లో. ఇదే ఫిక్స్ అవ్వకూడదు, దేని తగ్గట్టు మనం లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఇంత ఉంది డబ్బులు, దీంతో ఎలా బ్రతకాలి అని చూసుకోవచ్చు. అది లేకుండా ఎలా బ్రతకాలి మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. అన్ని థింకింగ్ థాట్సేనండి. అవును, దాన్ని మనం కరెక్ట్గా క్లియర్ చేసుకొని ఓకే ఇది ఉంది, దీంతో నాకు బడ్జెట్ వేసుకుని అలా బ్రతికేయచ్చు. సో అది మా అమ్మ చెప్పేవాళ్ళు అనమాట. అవంతా నాకు గుర్తొస్తుంటుంది. సో అందుకని ఈ టాటూ ఇది వచ్చి ఇది విపక్షణ సంబంధించింది, ఒక ఎన్లైట్మెంట్ గురించి ఒక టాటూ. నిప్పుడుతుంది టాటూ వేసుకుంటే. నాకు ఇష్టం అండి, అంటే ఇలా చూసుకున్నప్పుడు అంతా నాకు ఇది వస్తుంది. నాకు ఇందాక ఇంకో టాటూ కూడా కనిపించింది, వాబీ సాబే. అదే చైనీస్ లాంగ్వేజ్ లో ఉంది, జపనీస్. అర్థం ఏమిటో. వాబీ సాబే అంటే ఇంపర్ఫెక్షన్లో బ్యూటీని చూడాలి. అంటే ఏది పర్ఫెక్షన్ లేదు ప్రపంచంలో, దాంట్లో కూడా బ్యూటీ వెతకాలి అనేది. వాళ్ళు 10 ఏదో పెట్టుకున్నారు, వాళ్ళు దాన్ని ఫాలో అవుతారండి జపనీస్. దాంట్లో ఇదొక పాయింట్ అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇష్టం, చాలా స్పీడ్గా ఉంటారు వాళ్ళు, చాలా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. అవంతా నాకు చాలా ఇష్టం. కానీ ఇందాక మీరు క్షమించడం అనేది చాలా గొప్ప విషయం, క్షమించాలన్నారు. ఇక్కడ నాదో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు సపోజ్ పిల్లలు రిపీటెడ్గా ఒకే తప్పుని రిపీటెడ్గా ఇయర్స్ టుగెదర్ చేస్తూ ఉంటారు అనుకుంటా. నేను ఫేస్ చేసిందే చెప్తాను. నేను ఇప్పుడు కూడా నా ఇంటర్వ్యూలో నేను ఫేస్ చేసింది, నేను చూసిన సొసైటీయే మాట్లాడతాను, నాకు తెలిసిన విషయాలు చెప్తాను. రిపీటెడ్గా ఒకే విషయం, ఒకే తప్పు పని ఇయర్స్ టుగెదర్ చేస్తున్నప్పుడు ఎంత ఓపిక్గా ఉంటాం. ఫస్ట్ డే చెప్తాం, సంవత్సరం చెప్తాం, 2 ఏళ్ళు చెప్తాం, 3 ఏళ్ళు చెప్తాం. ఆ తర్వాతనే మనం చెప్పే విధానంలో మార్పు వస్తుంది. కోపంగా చెప్తాం, తిడతాం, లేదా ఒక ఏజ్లో ఒక స్టేజ్లో చేసుకోవాల్సిన అవసరం వస్తే అది చేస్తాం, లేదా ఆ స్టేజ్ దాటేశారంటే కూర్చోబెట్టి కౌన్సిలింగ్లో ఇస్తాం. అయినా కూడా మారకపోతే ఇక అనవసరం అని వదిలేసే స్టేజ్ వరకు కూడా వస్తుంది. అయినా మన పిల్లలంటే మనం ప్రేమిస్తాం, కానీ అన్కండిషనల్ లవ్ అని అనుకుని వీళ్ళు ఇలాగే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటే ఎన్నిసార్లు క్షమించేస్తాను చెప్పండి. నేను చెప్పింది అన్కండిషనల్ లవ్ అంటే దగ్గర చేర్చుకోవడం కాదు, డిటాచ్డ్గా ఉండడం. అంటే అటాచ్మెంట్ ఉండకూడదు, డిటాచ్డ్గా వాళ్ళని ఇది రైజ్ చేయాలన్నమాట, పిల్లలు పెంచాలి. అంటే మీరు చెప్పింది కరెక్టే, ఆ పాయింట్ ప్రతి ఒక్కరు చాలా పేషెన్స్ ఉండాలి మదర్కి. అంటే ఎలా అంటే ఫస్ట్ ప్యాంపరింగ్తో చెప్తాం, మంచి బుద్ధి చెప్తాం, వినలేదనుకోండి ఇంకొక రకంగా కొంచెం స్ట్రిక్ట్గా చెప్తాము, వినలేదనుకోండి మన పనిష్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఇది ఎవరు తెలియదు. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా అంటే వాళ్ళకి పెయిన్ వస్తుందండి. ఈ రోజు రాకపోవచ్చు, పనిష్మెంట్ ఏ లెవెల్ అంటే నువ్వు ఇలా చేసావు కదా, నేను ఈ రోజు నుంచి నేను ఈ పని చేయి, నాకు ఇష్టమైన పని నేను మానేస్తున్నా, నేను చాలా హర్ట్ అయ్యాను అని
వాళ్ళకి మన పనిష్మెంట్ చూసి వాళ్ళు బాధపడతారు. ఇది చాలా ఎవరు తెలియదు, సైకాలజీ చెప్పలేదు నాకు తెలియదు, కానీ నేను చేస్తా ఎప్పుడన్నా చేసా ఒకసారి. దీనికి నేను కూడా ఒక పాయింట్ యాడ్ చేస్తాను. పిల్లలు అసలు స్కూల్ ఉన్నా కాలేజ్ ఉన్నా హాలిడే ఉన్నా వాళ్ళు సపోజ్ స్కూల్ ఉంది 7:30 8 o'clock బస్సు వస్తుంది అనుకుంటే వాళ్ళు 7 o'clock లేచి ఎడ్జ్లో రెడీ అయిపోయి తినడానికి కూడా టైం లేకుండా టక్కన వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చారు అంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. కాలేజ్ ఇంకొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, ఇంకా లేట్గా లేవడం మొదలు పెట్టారు. ఇప్పుడు హాలిడేస్ ఇంకా లేట్గా లేస్తున్నారు అంటే హాఫ్ డే నిద్రలోనే పోతుంది వాళ్ళు. నేనేం చేసా, ఏసీ తీసేసాను. ఏసీ లేకపోతే 4 ఏళ్ళు అయింది. ఓకే, ఇప్పుడు సమ్మర్లో కూడా ఏసీ లేదు ఇంట్లో. రోజు రోజు నీకు ఎందుకు ఏసీ పెట్టించట్లేదంటే, మీరు ఒక్క టైంకి ప్రతిరోజు లేవండి, ఒక 10 రోజులు లేవండి, 11వ రోజు నేను ఏసీ పెట్టిస్తాను. పనిష్మెంటే వాళ్ళకి, నిజంగా పనిష్మెంటే. వాళ్ళు ఏమంటున్నారంటే నా వేడి చాలా ఉంది అందుకే మాకు రాత్రి నిద్ర పట్టగా డే టైం ఎక్కువ పడుకుంటున్నాం. మరి 4 ఏళ్లలో 4 శీతాకాలాలు 4 వర్షాకాలాలు వెళ్ళిపోయాయి. మరి అప్పుడు కూడా మీరు లేవలేదే. ఎగ్జామ్ అంటే మీకు ఒక స్కెడ్యూల్ లేదు, స్కెడ్యూల్ లేకుండానే మీ ఇష్టం వచ్చినట్టు పడుకుంటున్నారు. అర్ధరాత్రి మీ ఇష్టం వచ్చినట్టు మెలకుగా ఉంటున్నారు. టైమింగ్ లేదు, చెప్పాను వినలేదు, ఫోన్ లాక్కున్నాను వినలేదు. ఇప్పుడు నీకేం చేయాలి, నెక్స్ట్ ఈ వంచాలు కూడా తీసేస్తాను నేనని చెప్పాను. మీరు ఇంత చేసే కంటే ప్రాసెస్ స్పీడ్ చేయాలి. పిల్లల విషయంలో ఇంత చేయకూడదు. చాలా అయిపోతుంది, ఓపిక అంత పట్టకూడదు. అంటే మీరు ఒక టైం పెట్టుకోవాలి, ఒక 1 month టైం ఇవ్వాలి. ఏదైనా ఒకటి అలవాటు అవ్వడానికి 1 month 60 days కావాలి. సో ఆ డేస్లో ఇంత మారాలి నువ్వు, లేకుంటే నేను ఇలా ఉంటాను. పనిష్మెంట్ మనకే, మనమే ఇచ్చుకుంటాం, బట్ అది ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఎంతైనా పిల్లలు కదండి, ఒక స్టేజ్ తర్వాత మనం చేయలేము. ఇది బ్లాక్ మెయిల్, ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ లాగా. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి డైరెక్ట్ చెప్పగలుగుతారు బ్లాక్ మెయిల్. అంటే నేను ఇందా ఉంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అదే ఏసీ లేకుండా చెమట కక్కుతూ పడుకున్నారు అనుకోండి, నేల మీద పడుకుంటా ఈ రోజు నుంచి, నేను చాలా హర్ట్ అయ్యాను అనేది వాళ్ళకి తెలియాలండి. అది స్ట్రాంగ్గా తెలియాలి, స్ట్రాంగ్. అది చూసాక హార్ష్గా ఉంటుంది కానీ వాళ్ళు చూడలేరు. ఇంకా అంత సాడిస్ట్ అయితే కాదు, మారిపోతారు. బయట వాళ్ళు అనుకోండి కొంతమంది ఉంటారు అదే పని అదే క్యారెక్టర్, వాళ్ళని మార్చలేము. వాళ్ళ కోసం మీరు నేల మీద పడుకుంటే అలాగే ఉంటుంది వదిలేస్తారు. బట్ పిల్లలు మారుతారు, ఎందుకంటే అమ్మ కదా, ఎంతైనా ప్రేమ ఉంటుంది కాబట్టి. అలా పనిష్మెంట్ మీరు ఇచ్చుకొని ఉంటే మీకు తొందరగా మారిపోయేవాళ్ళు. మీరు నాకు ముందు పరిచయం మంచి ప్లాన్ వేసుకునేవాళ్ళం. అంటే చిన్నప్పటి నుంచి నేను చాలా ఫన్నీ కదా, కొంచెం చాలా ఇలాంటి విషయాలు అన్నీ చిన్నప్పటి నుంచి బాగా ఏడిపించడం ఎక్కువ నాకు అలవాటు, మా సిస్టర్స్ అంతా. అప్పుడు నేర్చుకునేవంతా నా పిల్లల విషయంలో యూజ్ అయింది నాకు. అలగడం అలిగిపోయి ఏం చేసిందని ఒకరోజు ఇలాగే నాకు టైంకి లేవడం ఇంపార్టెంట్ అని చెప్పాను. స్కూల్ లేకపోయినా నాకు లేవాలి, ఒక సిస్టమ్ పెట్టా. చిన్నప్పుడే చెప్తున్నా ఇది. ఎందుకు ఈవెన్ మా అత్తగారు అన్నారు, ఎందుకలా లేపేస్తున్నావు నువ్వు, 7 o'clock కదా పడుకోనివ్వు అన్నారు. నాకు వద్దు, నీకు మామూలుగా స్కూల్ ఉంటే 6 o'clock లేస్తారు, 1 hour ఎక్స్ట్రా ఇచ్చారు, దానికంటే ఎక్కువ వద్దు, ఆ 1 hour చాలు నీకు అనేసి నేను 7కి లేవాలి అని చెప్పాను. లేవలేదు. అయ్యో వదిలేచ్చు కదా, మా అత్తగారు చెప్తే కూడా నేను వినలేదు. లేదు లేవాల్సిందే అని పట్టుబట్ట. తర్వాత ఏం చేశాను, అలారం పెట్టి 2 సార్లు లేపితే లేవలేదు. నేనేం చేశాను, అంతా కుక్ చేసేసి వంట అక్కడ పెట్టేసి రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా టీవీ వేసుకొని కూర్చుంటే వాళ్ళు వచ్చి చూస్తే టైం 9 o'clock. ఆ రోజు మా అత్తగారు లేదు, అత్తగారు ఉంటే ఎవరు చేయలేము, వాళ్ళు ప్యాంపర్ చేస్తారు. సో ఇంట్లో ఎవరు లేరు. సో 9 o'clock మా చిన్నమ్మాయి వచ్చి ఇలా చూస్తే నేను అలా టీవీ చూస్తూ రూమ్లో కూర్చున్నాను. ఆ రూమ్ నుంచి ఇలా చూసేసి టైం చూసేసి ఇలా అనుకుంటూ వెళ్ళి అక్క అంటే నేను ఎప్పుడైతే వాళ్ళకి పనిష్మెంట్ ఆపేసి మౌనంగా ఉండిపోయానో వాళ్ళు టెన్షన్ అయిపోయింది వాళ్ళకి, అమ్మ మాట్లాడట్లేదు అనేసి. వెళ్ళి అక్కడ లేపింది, ఇద్దరు గబగబా లేచేసారు, వచ్చారు. హలో మామయ్య, గుడ్ మార్నింగ్, సారీ అని చెప్తున్నారు. ఓకే అని టీవీ చూస్తున్నా. ఐఎమ్ ఎంజాయింగ్. టీవీ చూసుకుని ఏదో చూసుకుంటూ అది మార్చుకుంటూ ఇది మార్చుకుంటూ చూస్తుంటే వచ్చేసి కంగారు పడిపోయి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి, మమ్మీ సారీ మమ్మీ అంటున్నారు. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అది పెట్టేశాను. మామూలుగా అయితే ప్యాంపర్ వేసి వడ్డిస్తూ నేను తిడుతూ ఏదో మాట్లాడతాం, ఏం చేయలేదు. అక్కడ పెట్టేస్తాను, తినండి అని వదిలేసా. వాళ్ళకి తినలేకపోతున్నారు. మళ్ళీ మధ్యాహ్నం దాకా చూసారండి. మధ్యాహ్నం దాకా ఏడుపు వచ్చేసి, నువ్వు నన్ను గిచ్చు, కొట్టు, తిట్టు, ఇలా మౌనంగా మాత్రం ఉండద్దు అని చెప్పారు. దిస్ ఈస్ ద పనిష్మెంట్. ట్రూ. ఇలా మారారు. అప్పటి నుంచి వాళ్ళకి ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కటి అండి. ఎన్ఎల్పీని ఉంది, బివి పట్టాభిరామ్ గారు చాలా బుక్స్ అంతా ఇస్తుంటారు అనమాట. అది చదివాను. దాంట్లో ఎన్ఎల్పి ప్రోగ్రామ్ ఉంటుంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనమాట. సో మనం ప్రోగ్రామింగ్ చేసేయాలి, అన్ని ప్రోగ్రామింగ్ అండి, లైఫ్ అంతా ప్రోగ్రామింగ్. సో ఇలా చేసేసారనమాట చిన్నప్పుడు. ఇది వాళ్ళకి అలవాటు అయిందనమాట. తర్వాత డ్రెస్సింగ్ విషయంలో వస్తుంది. జనరల్గా ఇప్పుడున్న ప్రాబ్లం మదర్స్కి వచ్చేది డ్రెస్సింగ్. ఈరోజు ఓపెన్గా చెప్తున్నా. అవును, నేను చెప్పా
నాకు ఇలా ఇష్టం ఉండదు, ఇలా నాకు సిస్టమ్ ఉంది. అవును. మన ఇంట్లో మన కల్చర్ ఏంటి, మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు డాడీ వాళ్ళు. ఇటు చూస్తే బెంగళూరు అంతా ఫుల్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. బొట్టు కుంకుమ బాగాజులు అన్నీ ఉండాలి. అలాంటి దీంట్లో ఉన్నాము. నువ్వు అలాగంతా నేను డ్రెస్సింగ్ ఒప్పుకోను అనేసి చాలా స్ట్రిక్ట్గా చాలా ఆర్గ్యుమెంట్ అయ్యేది. అప్పుడు మా అమ్మాయి రోజు రోజుకి మారిపోయి ఇప్పుడు ఓకేనా, ఇలా డ్రెస్ వేసుకుంటున్నాను, ఇంకా రెడీ అవ్వాలని అడుగుతుంది. ఆ లెవెల్ తీసుకొచ్చాను నేను. ఇది చాలా స్ట్రగల్ అయ్యింది. ఇదంతా మదర్స్ ఏంటంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మార్చకపోతే, అబ్బాయిలు అయితే ఇంకా ఎక్కువ చేయాలి. ఈవినింగ్ బయటకు వెళ్ళిపోవడం చేస్తారు కదా, వాళ్ళ ఇంట్లో పని చేయించగలగాలి. ఒక పాప, ఒక లేడీ ఇంట్లో పని చేస్తూ వీడియో పెట్టిందండి, మా అబ్బాయితో పని చేసినాని. బ్యాడ్ కామెంట్స్ ఎన్నో వచ్చాయో తెలుసా అండి దానికి. ఏంటి నువ్వు పని చేయకుండా వాడితో వీడియో తీసి వాడితో పని చేస్తున్నావా, సాడిస్ట్ అని. ఆవిడ ఒక అప్రిషియేట్ చేయడానికి కోసం పెట్టింది వీడియో. దాంట్లో ఎందుకు పెట్టిందో ఏంటి, ఆవిడ పని చేయకుండా ఏం లేదు, అది చూసి పెడితే 10 మంది చూసి పని చేస్తారు అబ్బాయిలు అనేసి. అదే కదా పాండమిక్ లో మన స్టార్స్ అందరూ కూడా మా ఇంట్లో వంట చేస్తున్నాం ఇవన్నీ దేనికి పెట్టినట్టు, అంతే ఒక మార్పు కోసం చేయడమే ప్రతి ఒక్కరు. యాక్చువల్లీ ప్రతి ఆర్టిస్ట్ వంట ఇంట్లో పని చేసుకోకుండా, డస్టింగ్ చేసుకోకుండా, వంట చేయకుండా ఉండలేరండి. అందరి మీద డిపెండ్ అవడానికి ఉంటుందా? అంతే అంతే, ప్రతి ఒక్కరు చేయాల్సిందే. నిజం. అదొకటి బాగా నేర్పించా చిన్నప్పటి నుంచి పిల్లలకి. నిజం. వంట మా అమ్మాయి 5th స్టాండర్డ్ చదివేటప్పుడు ఇడ్లీ పెట్టడం నేర్పించాను, చట్నీ చేయడం నేర్పించాను, సింపుల్ విషయాలు నేర్పించాను అనమాట. అలాగా మెయింటైన్ చేయాలండి. అది ఇలాంటివే వచ్చేది. ఫ్రెండ్స్ కూడా అంతే, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా అంతే చూసుకుంటా ముందే నేను ఎలాంటి ఫ్రెండ్స్ ఏంటి అని. అంత మోటివేషన్, నాకంటే ఎక్కువ మోటివేషన్ ఇచ్చే ఫ్రెండ్సే ఉన్నారు మా చిన్నమ్మాయికి. మమ్మీ గ్రాండ్ మా వచ్చింది మమ్మీ నా ఫ్రెండ్ అంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్ అండి. మన పిల్లలు ఎంతో మనం ఇదిగా పెంచినా బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళని కూడా బయటకు ఎక్కువ వదలకుండా మీరు కొంచెం కష్టపడి ఇంట్లోనే వంట చేసి అందరిని పిలిపించి చూసుకుంటే ఇంకా బాగా మనకు కనెక్ట్ అవుతారనమాట. సో బ్యాడ్ దీనికి వెళ్ళకూడదు. చాలా డేంజర్ ఉందండి బయటంతా. అడిక్షన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా కష్టం. అదే చెప్తున్నా, ఇవన్నీ పిల్లలకి ఉన్న కష్టాలు. ఇప్పుడు వాళ్ళు పెరగడానికి కూడా అవకాశం ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా. సో మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి అండి, పిల్లలు ఫెయిల్యూర్స్ అనేసి అయ్యో నువ్వు చెప్పొద్దు బయటికి పరువు పోతుంది, వాళ్ళేం తప్పు చేయలేదు. ఫెయిల్యూర్ అని చెప్పడానికి, పరువు పోతుంది అని చెప్పడానికి. ఒక వర్క్ అనుకున్నారు, చేశారు, సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయింది, ఓకే, ఏముంది. అన్ని కరెక్ట్గా జరిగితేనే వాళ్ళు మంచిగా ఉన్నట్ట. వాళ్ళే తప్పు చేయలేదు, మోసం చేయలేదు. ఒక పని అనుకున్నారు, ఒక బిజినెస్ అనుకున్నారు, అవ్వలేదు, ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏదో చేసుకుంటారు. దాన్ని బట్టి మీరు జడ్జ్ చేసి ముందు పిల్లలకి మీరు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేట్టుగా చేయకూడదు. దెబ్బలు తగిలితేనే కదా వాళ్ళు నేర్చుకుంటారు. అవును, అప్పుడే నేర్చుకుంటారు. అది ఇంకా మంచిదే. యాక్చువల్లీ అంటారు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా పిల్లలకి మంచిదే, ఫ్యూచర్లో బాగుంటారని సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరిని అడిగినా చెప్తారు. ఫస్ట్ డౌన్ ఫాల్ అయితేనే తర్వాతే సక్సెస్ గురించి తెలుస్తుంది. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. టెన్షన్ పడిపోయి అనుకున్నాను ఇలా అవుతుందని, అనుకున్నాను ఇలా అయిపోయింది అని మాత్రం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదండి. ఈవెన్ మన పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్స్ చాలా ఉండాలి ఇంట్లో కూడా. మాట్లాడే ప్రతి మాట ఎక్కడైనా కూడా మన థాట్స్ ఎంతో ఇంపార్టెంటో మన మాట్లాడే మాట కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే ఉంటుందండి. నిజం. ఇంకోటి బ్రహ్మముహూర్తం అంటాం కదా, అది కూడా మా అమ్మాయితో రాయించారు. నువ్వు ఎవరైనా నమ్ముతానండి, అది జరుగుతుంది కూడా నాకు. 4:30 to 5:30 ఆ టైంలో ఉంటుంది బ్రహ్మముహూర్తం. ఆ టైంలో కనుక మీరు ఒక మెడిటేషన్ చేసి స్టార్ట్ చేస్తాను. ఆ మెడిటేషన్ చేసిన తర్వాత నేను ఏదైనా అనుకొని రాస్తాను అనమాట. రాస్తే డెఫినెట్గా నాకు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అండి ఇవంతా. ఏంటండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రహ్మముహూర్తం నమ్మారంటే అన్నీ నమ్మాల్సింది. ఇప్పుడు గుడికి వెళ్తారు, దండం పెడతారు, దేవుడా నాకు సక్సెస్ అవ్వాలి అనుకుంటారు, అవుతుంది కదా. అవునప్పుడు దేవుడా నాకు ఇలా కాపాడేవి అనుకుంటారు. అది దేవుడిని నమ్మిన వాళ్ళకి అది ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంది, ఒక పవర్ మనం ఇచ్చేసుకోవాలనుకున్నప్పుడు ఒక బ్రహ్మముహూర్తంలో లేచి ఒక అఫర్మేషన్ అనుకొని ఒక విజువలైజేషన్ చేసుకొని రాసేయడం కానీ ఇలాంటివి చేస్తే అది డెఫినెట్ రాసి అక్కడ పక్కన పెట్టేయండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ తెలియకుండా మీకు ప్రోగ్రామింగ్ చేస్తుంది అనమాట. సో అందుకని ఎప్పుడు నాకు కష్టం వద్దు, నాకు దుఃఖం వద్దు అని చెప్పకూడదు. కష్టం 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 అనే వర్డ్ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. దానికి వద్దు అనేది వినపడదు. కష్టం దుఃఖం ఇదే వినిపించి కష్టమే ఇస్తుంటుంది. అందుకే మేము పేదవాళ్ళం, మాకు డబ్బు లేదు అని చెప్పకూడదు. కరెక్ట్. అప్పుడు అన్ని బాగుంది, మే హ్యాపీ, ఐఎమ్ సూపర్, ఐఎమ్ గ్రేట్ అని చెప్పాలి. అలా చెప్పుకుంటేనే లైఫ్ బాగుంటుంది. అదే మనకు ఏమంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఇస్తుంది అనమాట. సో సబ్ కాన్షియస్ మైండ్ అంతా ఫీడ్ చేసుకుంటుందండి ప్రతి నిమిషం. అందుకే నేను హిప్నోటిజం నేర్చుకున్నాను స్టార్టింగ్లో. హిప్నోటిజం చేస్తారా? చేస్తానండి. మనిషిని మార్చేస్తారా? అది రాంగ్ అండి కదా. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ హిప్నోటిజం అంటే
విజువలైజేషన్ అండి. ఓ బాడీ అంతా మొత్తం అబ్జర్వ్ చేసి మొత్తం రిలాక్స్ చేస్తే బాడీని, అప్పుడు మనం ఒక ఇది విజువల్ చేసుకోవాలి. అంటే నాకు ఇలా బాగుండాలి, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకోవాలి. హ్యాపీగా ఉండాలి అంటే అవదు, నేను హ్యాపీగా ఉన్నాను అదేనండి. ఇవన్నీ అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్ ఇవంతా కూడా హిప్నాటిజమే. అవన్నీ ఒక దీంట్లోనే వచ్చింది కేటగిరీలో ఉన్నది. అది సింపుల్. అది హిప్నాటిజం అంటే ఏదో మాయల మంత్రాలు ఏమి లేవండి, అసలు ఏమి లేవండి అలాంటివంతా. జస్ట్ మన మైండ్ని మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడమే. హిప్నాటిజం కూడా అంతే. మన మైండ్ని మనం ప్రోగ్రామింగ్ చేస్తాం అనమాట. ఇలా హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే హ్యాపీగా ఉంటాము. లేను అనుకుంటే లేవు. అంతా మనలోనే ఉందంటారు. అంతా మన మైండ్లోనే ఉందండి. మైండ్తో మనం సిచ్యుయేషన్స్ బయటకి ఎలా ఉన్నా మనకు తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. ఆ సిచ్యుయేషన్ మార్చలేము, దాన్ని చూసే విధానం మార్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఓకే ఇది అయింది, ఇలాగా ఇది ప్రాబ్లం అయింది, ఓకే సో దీనికి ఏం చేస్తే అవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, అలా వెళ్ళిపోవాలంతే. అంటే మనం ఒక పెయిన్ ఉందండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చాలా స్టమక్ పెయిన్ వచ్చింది, హెవీ స్టమక్ పెయిన్ నైట్లో వచ్చింది, లేదా హెడేకే వచ్చింది అనుకోండి, ఏదో ఒక పెయిన్ వచ్చింది, మీరు అప్పుడు వచ్చి డాక్టర్ని కలవలేరు, డాక్టర్ని చూడలేరు, ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు, అప్పుడు ఏం లేదు, ఆ పెయిన్ని భరిస్తూ అబ్జర్వ్ చేస్తూ జస్ట్ నాకు సరెండర్ అయిపోండి ఆ పెయిన్కి. ఆ పెయిన్ వెళ్ళిపోయి పడుకునేస్తారు మీరు, తెలుసా? మైండ్ అంత పవర్ఫుల్. చాలా చాలా చాలా. చిన్నప్పుడంతా మాకంతా కింద పడి దెబ్బలు తగిలితే ఏ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు కాదండి. అలా ఆడుతూ కూర్చొని అలాగే నొప్పి అనుకుంటే అలా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మొత్తం పెయిన్ కిల్లర్స్ అవన్నీ ఇచ్చేస్తున్నారు, అవంతా మంచిది కాదు. సో పెయిన్ని భరించే కెపాసిటీ మన మనిషికి ఉందండి. అలా ఉంది కాబట్టి ఇంతమంది జనాభా అయ్యారు మన ఇండియాలో. లేకపోతే అసలు లేడీ చూసారా, అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత టెన్షన్ పడిపోతుందో, కంగారు పడిపోతుందో. అయినా నెక్స్ట్ డెలివరీయో ఆ నెక్స్ట్ డెలివరీకో మళ్ళీ నాకు అదనిపిస్తుంది, బుద్ధమైంది, ఇంత భయపడి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు. అదే పెయిన్ భరించగలదండి. అదే అందుకని చెప్పాను, పిల్లలు కూడా పెయిన్ భరించడం చూపించాలి, నేర్పించాలి. పెయిన్ తెలియాలి, పెయిన్ తెలియకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నిజం. ఇద్దరు పిల్లలు ఇప్పుడు రేపు వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతే అనుకుందాం, కాసేపు ఊహిద్దాం, చేయాలి, మా అమ్మాయి పెళ్లి చేయాలి, పెళ్లి వయసు వచ్చేసింది. ఇప్పుడు మీరు మీ వారు ఉంటే మీ వాళ్ళ పేరెంట్స్ మీతో పాటు ఉంటారు, మీ పేరెంట్స్ అడుగుతారు ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? యాక్చువల్లీ ఫ్యూచర్ ప్లాన్ అనేది నేను ఏమీ చేసుకోలేదండి. అంటే మనం ఏం జరుగుతుందో చూసుకుంటూ వెళ్ళడమే. ఎప్పుడు మనం పాస్ట్ లైఫ్లో చూడకూడదు, ఫ్యూచర్ ఏంటో చూడకూడదు, ప్రజెంట్లో ఉండాలి. బట్ గోల్స్ పెట్టుకోవాలి. నేను పెళ్లి చేయాలి మా అమ్మాయికి, అది కన్ఫర్మ్, అది ఫిక్స్. అది ఎలా అవుతుంది, ఏం చేస్తామో, ఎక్కడ సెట్ అవుతుంది, ఎలా చూస్తామో అనేది ఏమి తెలియదు, మైండ్లో ఏమి పెట్టుకోలేదు, జస్ట్ అలా వెళ్తున్నాము. సో నా డ్యూటీ ఏంటి యాజ్ ఎ మదర్గా, వాళ్ళిద్దరిని బాగా సెటిల్ చేయాలి, హ్యాపీగా ఉండాలి వాళ్ళు, అదే కోరుకుంటున్నాను. అది అయిన తర్వాత నాకున్నదంతా స్పిరిచువల్గా వెళ్ళడమేనండి కదా. యాక్చువల్లీ యాక్ట్ చేయడం కూడా పెద్దగా నేను లాస్ట్ చాలా వీడియోస్లో చెప్పాను, కానీ యాక్టింగ్ అనే వాళ్ళు ఏమవుతుందంటే యాక్టింగ్ చేయడం చాలా ఇష్టం అండి నాకు. అది నాకు వృత్తి, నాకు నిజంగా ఫుడ్ పెట్టిందే యాక్టింగ్, అదంటే ప్రాణం నాకు. కానీ దీనికి మించి కూడా స్పిరిచువల్గా మిస్ అయిపోతానేమో, కొంచెం ఎక్కువ వెళ్ళాలనేమో ఆ థాట్ అయితే ఉంది. వెళ్ళండి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఇంట్లో ఉండే ప్రశాంతంగా మనం మెడిటేషన్ అలా మైండ్ని అలా ఇంకా కూల్ చేసుకోవాలి. ఇంకా ఒకటి ఏంటంటే ఏమంటారు, విపశ్యన చెప్పేది కూడా ఏంటంటే మనం తెలుసుకొని వదిలేయడం కాదు, 10 మందికి మనం యూజ్ అవ్వాలి, చెప్పాలి. ఇంట్రో కూడా అందుకే, లేకుంటే నేను ఇప్పుడు హ్యాపీగా షూటింగ్ చేసి వెళ్ళి పడుకోవచ్చు కదా. నేను షూటింగ్ ఫినిష్ చేసుకొని హడావిడిగా ఇక్కడ రావాల్సిన సమ్మర్లో ఎలా ఉంటుందండి మా లొకేషన్, ఎంత వేడి తెలుసా, వేడిది బాటు లైట్స్ వేస్తారు మాకు, హెవీ లైట్స్, అది కూడా హెవీ లైట్స్. ఆ లైట్స్ అంతా ఇదయ్యి హ్యాపీగా వెళ్ళి మంచిగా పడుకోవచ్చు కదా. సో బట్ 10 మందికి చెప్పాలి, ఈ కంటెంట్ ఏం చెప్పాలి, ఏంటి, ఎలాంటి విషయాలు వాళ్ళకి రీచ్ అవుతుంది అనేసి అది కూడా అనుకున్నామని చెప్పాను. బట్ ఇంకోటి ఏంటంటే మనం చెప్పే విధానాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి, అదొకటి ఉంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కొంతమందికి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసుకునే విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారు, ఆ పర్సెప్షన్ మారిపోతుంది. సో అందుకని చాలా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది ఈ విషయాలు. సరే, ఇప్పుడు ఇంతకీ గోల్స్ ఏం పెట్టుకున్నారు చెప్పండి. అలా అయితే సీరియస్గా చెప్పండి, ఫస్ట్ నుంచి కూడా గోల్స్ అనుకుని ఏం చేయలేదు, కానీ ఏదైనా పని చేస్తే మాత్రం దాంట్లో ఫుల్ఫిల్గా చేస్తాను. అంటే నేను దాంట్లో వెనక స్టెప్ వెళ్ళను, దాంట్లో మొత్తం ఏమంటారు మొత్తం తెలుసుకోవాలి అది ఏంటో. అలాగే విపశ్యన ఒక కోర్సులో తెలుసుకున్నాను, ఇంకొక కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, సెకండ్ కోర్స్ 10 days. ఓకే. విపశ్యన చేయడం ఎంత కష్టం తెలుసా, ఫస్ట్ స్టార్టింగ్లో
చాలా పెయిన్, బోన్స్ విరిగిపోతుందా అని అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎందుకని? నన్ను చూసేసి రేపు పొద్దున విపక్షణకి వెళ్ళిపోయి మాకు తిట్టుకోకూడదు. చాలా మంది ఇది తిట్టుకుంటారు కూడా. అంటే అన్నీ ఉంటాయి వికారాలు, అది తీయడం వచ్చి మన సెన్సేషన్ ద్వారా తీయాలి. సో అప్పుడు మొత్తం మన వికారాల లోపల ఉన్న పెయిన్ కానీ ద్వేషం కోపం అన్నీ ఉంటాయి తెలియకుండా. అవన్నీ తీసేటప్పుడు కదలకుండా కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలంటే మెయిన్ విపక్షణ చెప్పేది, నువ్వు ఇక్కడ వచ్చింది మెడిటేషన్ అంటే కష్టమైన సుఖమైన ఎన్ని ఈక్వల్గా చూడాలి, సమతతో చూడాలి. సమతతో ఉంటూ ఇది అనిత్య అని తెలుసుకోవాలి. అంటే ఏంటి, పెయిన్ వచ్చినా మనం రిలాక్స్ అవ్వకూడదు, టెన్షన్ పడకూడదు. అలాగే మంచి సెన్సేషన్స్ వస్తాయి, అంటే చాలా హ్యాపీగా ఉంటాయి, సూక్ష్మ సంవేదనలు వస్తాయి. అది వచ్చినప్పుడు కూడా నాకు బాగుంది అనేసి దాని మీద క్రేవింగ్స్ పెరగకూడదు. సో అందుకనే అంటారు కోరిక ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు, రెండిటి లేకుండా సమతతో ఉండాలి. అది చాలా కష్టమైన పని అది. అయినా మరి సెకండ్ టైం వెళ్తున్నానంటే బికాస్ అదే విపక్షణ అనేది అది అంత ఇంపార్టెంట్ అనమాట. సో నా గోల్స్ ఏంటంటే జస్ట్ స్పిరిచువల్గా వెళ్ళిపోవడం, వేరే ఏం కోరికలు లేవు. యాక్చువల్లీ మన జర్నీయే ఎందుకండి, మన డెస్టినేషన్ ఏంటి? అవును, అంతే కదా, నిజం, లైఫ్ ఎండ్ అనమాట. సో దానికోసం ఈ తాపత్రయాలు ఇవన్నీ ఎందుకు చేశానండి. అలసిపోయాను, నిజంగా చెప్పాలంటే చాలా అలసిపోయాను. ఇంకా రిలాక్స్గా అంటే వేరే వాళ్ళకి మంచి చేయడానికి ఓకే, ఎనీ టైం ఎనర్జీ వచ్చేస్తుంది నాకు ఇప్పుడు వచ్చినట్టు. సో ఎవరికి ఏమైనా హెల్ప్ కావాలా, కష్టంలో ఉన్నారా మాట్లాడడానికి నేను ఇప్పుడు సిద్ధమే. అది కాకుండా కష్టపడి పరిగెట్టే లైఫ్ అనేది తగ్గించుకుందామని డిసైడ్ అయిపోయాను. అది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, అదేది మనం అనుకునే జరగదు. అవును అవును, స్పిరిచువల్గా ఉండాలనేసి మాత్రం అనుకుంది. ఈరోజు మాత్రం ఒక మంచి సోల్ కలిసిన ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకటి చెప్పేస్తా క్లియర్గా, చెప్పండి. ప్రపంచంలో విపక్షణలో చెప్పేది ఏంటంటే ఈ జగత్తు మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ వచ్చి కష్టాల నుంచి విముక్తి పొందాలి, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ సూపర్. యమున గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ అండి.